ప్రార్థించి పని మరచి నిదురపోకుమా, నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా. ప్రార్థించి పని మరచి నిదురపోకుమా, నీ తండ్రి పని మీదే ఉండాలని, నీ తండ్రి కోరికలన్నీ తీర్చాలని. ధనవంతుడు చేసిన నేరం మరిచావా, నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా. ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. జననం మరణం మధ్యన ఉన్నది జీవితకాలం, జననం మరణం మధ్యన ఉన్నది పని కాలం. పని చేసి పరలోకం స్వతంత్రించుకో, పనిలో నీ కోరికలన్నీ నియంత్రించుకో. దేవుని సంకల్పం చొప్పునే సేవ చేసి నిద్రించాలి, నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా. బయట గమనించి సౌకర్యాలు చేసుకోవాలి. కన్న తండ్రి కన్నీటి గాథ. ఈ కన్న తండ్రి కన్నీటి గాథ అనగానే కానీ ఎక్కువ చిత్తగాథ ఏమన్నా చూడండి. ఎవరి కన్న తండ్రి? ఆ కన్న తండ్రి యొక్క కన్నీటి కారుకులేరు. ఆ కన్నీటి జ్ఞాదేవుడి అనే విషయాన్ని తెలుసుకోవడానికి దేవుడు మనకు ఒక విలువైన సమయాన్ని మనకు అనుభవించారు. ఈ యొక్క వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ ప్రకటించబడిన తేదీని బట్టి సమయాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం. కన్న తండ్రి యొక్క కన్నీటి గాథ అనగా ఈనాడు భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రుల సమక్షంలో ఉన్నారు. ప్రతి ఒక్కరికి తండ్రి ఉన్నది, తల్లి ఉన్నది, కుటుంబం ఉన్నది, భార్య, భర్త, అనేక మంది బంధువులు, ఇరుగు పొరుగు వారు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో దేశాలు, ఎన్నో ఖండాలు, యావత్తు ప్రపంచం. ఇవంతా చూస్తే ఎక్కడ చూసినా ఎవరిలో చూసినా కన్న తండ్రి దగ్గర నుండి పిల్లల వరకు, అల్లుల వరకు, కోడల వరకు అందరూ కూడా ఒక కన్నీటి గాథ ఉందని ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. భూమి మీద ఉన్న ఈ మనిషి ఇలా ఆస్తుపాస్తులు కలిగి ఉన్నాడు, ఆయనకి కన్నీరా అనుకుంటారు. ఆయనకి ఏంటండి పెద్ద మోతు బలి, ఆయనకు వారు ఏంటంటే అని అనుకుంటాం. అవునండి, ఆయన బాధపడ్డదంటే ఆయన కన్నీరు కాల్చగలిగాడు. కానీ భూమి మీద ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కరు, ప్రతి వారి జీవితంలో వారు అనుభవిస్తున్న బాధను బట్టి, వారు పడుతున్న కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, లేక ఒక తండ్రిగా ఒక తల్లిగా ఉన్నవారు వారి కడుపు కోతను బట్టి, వారి గుండె కోతను బట్టి, సాటి మనిషి అన్యాయం చేయడాన్ని బట్టి, సాటి మనిషి దౌర్జన్యాన్ని చేయడాన్ని బట్టి, అధికారులను బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి, భార్యను బట్టి, భర్తను బట్టి ప్రతి ఒక్కరూ ఆవేదన చెందుతూనే ఉన్నారు ఈ లోకంలో. శ్రద్ధగా వినండి. ఎవరి గురించో మా గురించి కాదు కదా అని మీరు అనుకోట్లేదు. ఇక్కడ ఉన్న కన్న తండ్రి గాథలు మనందరి గాథ కూడా మిళితమైనది. కాబట్టి ఉదయకాల సమయంలో కన్న తండ్రి యొక్క కన్నీటి గాథ దేవుని లేఖనాలలో ఉంది. లేఖనాలు అనగానే దేవుని యొక్క గ్రంథం, వాక్యము, అది ఆజ్ఞలు, ధర్మశాస్త్రము, కట్టడలు, అనేక పేర్లు ఉన్నవి, పర్యాయ పదాలు.
ఇలాగ ఆజ్ఞలు కట్టడలుగా ఉన్నటువంటి 66 పుస్తకాల చేత నింపబడింది బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం. ఈ 66 పుస్తకాలలో దేవుని మనసు ఉంది. ఒక మనిషి మాటలలో అతని మనసుంటే దేవుని గ్రంథములు 66 పుస్తకాలలో దేవుని మనసు ఉంటుంది. దేవుని మనసు ఉందంటే ఆ మనస్సులో ఏముందో దేవుడు వ్రాయించాడు. నిజంగా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుని యొక్క మనస్తత్వాల్లో ఏముందో ఎవరు చెప్పరు, ఎవరికి పూర్తిగా చెప్పరు. ఏదైనా సమస్య చెప్పారనుకోండి, వాళ్ళకు అనుకూలంగా చెప్పి ఏడుస్తారు తప్ప నాది కూడా కొంచెం పొరపాటు ఉందని మాత్రం ఎవరు బాధపడరు. అవును కాదండి, వారి వైపునే మాట్లాడుకుంటారు. ఒక అధికారి దగ్గరికి వెళ్ళినా వారి పక్షానే మాట్లాడుకుంటారు. మాది కూడా మొదటి పొరపాటు ఉందని తెలుసుకుంటే అక్కడ వరకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, భూమి మీద ఉన్న మనుషుల యొక్క మనస్సులో ఏముందో ఎవరు పూర్తిగా చెప్పరు. అందరూ అబద్ధకులేగా, అందరూ మోసగాలేగా, అందరూ సరిపెట్టుకునేవాళ్ళుగా, నాదేమీ పొరపాటు లేదులే అని అనుకునేవారిగా ఉన్న పరిస్థితి మనుషుల యొక్క మనసులో కనిపిస్తుంది. కానీ దేవుని మనసు అలాంటిది కాదు. ఆయన మనసులో ఏముందో చెబుతున్నాడు. ఆయన మనసులో ఏముందో చెబుతున్నటువంటి దేవుని సంగతిని చూస్తే ఏమున్నాయంటే, ఆయన మనసులో విస్తారమైన ప్రేమ ఉంది, విస్తారమైన దీర్ఘశాంతం ఉంది. ఆయన మనసులో ఆవేదన ఉంది, దేవుని మనసులో బాధ ఉంది, దేవుని మనసులో చింత ఉంది, దేవుని మనసులో ఆందోళన ఉంది. దేవుని యొక్క మనస్సులో ఆందోళనకు, బాధకు, ఆఖరికి తీవ్ర స్థాయిలో కాల్చిన కన్నీటి మయమైన గాథ కూడా ఉంది దేవుడికి. అదేంటండి, మనుషులైతే కన్నీరు కాలుస్తారు, మనుషులైతే కన్నీటి గాథ ఉంటుంది, వాళ్ళ బాధలు ఉంటాయి. దేవుడికి కూడా కన్నీటి గాథ ఉన్నదంటే ఉంది. అందుకే లేఖనాల పరిశోధన. బైబిల్ అంటే సామాన్యమైన పుస్తకం కాదది. ఆ లేఖనాలలోనికి వెళ్ళి మన పరిశోధన చేస్తూ అర్థం చేసుకొని దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుని కష్టం నీకు అర్థమైతే, నిజంగా ఈ భూమి మీద ఎక్కువగా కష్టపడింది, ఎక్కువగా కష్టపడుతున్నది, ఎక్కువగా బాధపడుతున్నది, ఎక్కువగా ఆవేదన, ఎక్కువగా కష్టాలు అన్ని ఎవరికి ఉన్నాయని చెప్పాలంటే దేవునికి ఉన్నాయి. దేవునికి ఉన్నాయని ఎలా తెలుస్తుంది? 66 పుస్తకాల్లో ఉన్నటువంటి అనేక సందర్భాలు మనం చూస్తున్నప్పుడు మనకు కనబడుతుంటాయి. ఒకసారి దేవుని గ్రంథములో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 5వ అధ్యాయము 7వ వచనం, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. చాలండి, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. అది ఆహార పత్రిక 4వ అధ్యాయములో మొదటి ఆహార పత్రిక 4వ అధ్యాయము 9, 10, 16 ఈ వచనాలన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమామయుడు అని రాయబడింది. అంటే ఆయనలో ప్రేమ ఉంది, ఆయనలో చింత ఉంది. అనేక వచనాలన్నీ ఉన్నవి. ప్రసంగానికి మన ముందుకి ఇంకా సాగాలి కాబట్టి దేవుని యొక్క గ్రంథములో కాస్త కొన్ని విషయాలను పరిశోధన చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నారు. అసలు చింత అనేది ఎవరికి ఉంటుంది? చింత, బాధ అనేది ఎవరికి ఉంటుంది అనుకున్నారంటే మనుషులకే ఉంటుంది అనుకున్నారు. కానీ యావత్తు ప్రపంచములో నవజాతిని కన్నా మన తండ్రికి తన మనస్సంతా చింతతో నింపబడి ఉన్నాడు, చింతిస్తున్నాడట. చాలా మంది మన పిల్లల్ని అవలస్తున్నంత నీకేం పిల్లలు చెప్తారు, నీకెందుకు బాధపడతాం, మేమున్నాం కదా అంటారు. మేమున్నాం కదా దగ్గరగా, తల్లిగా మేమున్నాం కదా,
బాధపడతారు, ఎందుకు బాధపడతారు? అంటే పిల్లలు వారు బాధపడటం మనం సహించలేము. కానీ కన్న తండ్రులు ఏమున్నదంటే శక్తి ఉంది, ఆయనలో బాధ ఉంది, ఆవేదన, ఆందోళన, కలత, ఆత్మఘోష అన్నీ ఉన్నవి. అయితే దేవునికి శక్తి ఎందుకంటే నీకోసమే. దేవునికి శక్తి ఎవరి కోసం? నీకోసం. 700 కోట్ల మంది పైగా ఉన్న ఈ ప్రజల నిమిత్తం, నరజాతి నిమిత్తం దేవునికి శక్తి ఉంది. ఎందుకని? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, ఈ విరోధైన అపవాది ఎవరన్నా మింగుడు నాని గర్జించే సింహం వల్లే వెతుకుచు తిరుగుతున్నాడు. వాడు విరోధున్నాడయ్యా. ఆ విరోధి ఏం చేస్తున్నాడంటే గర్జించే సింహంలో ఉన్నాడు. అందరూ సింహం అని చెప్పుకోవడం అంటే చాలా ఇష్టం ప్రతి నాయకుడికి, ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి. మృగరాజు యొక్క రోషాన్ని, పౌరుషాన్ని చెప్పుకోవడం అంటే ఇష్టం, అంటే ఇష్టమైంది చాలా మంది. సింహం అంటే నేనంటే ఒక నాయకుని సింహం అంటారు, ఎవరిని పిల్లని అనరు. మాట వరుస అంటారు, నా ముందు పిల్లలు అంటే ఆయన ఒప్పుకోడు. ఏది కూడా సింహాన్ని అంటారు. కానీ అపవాదు కూడా గర్జించే సింహం వలే, కానీ ఒరిజినల్ సింహం కాదది. ఎవరిని మింగాలా అని వెతుకుచు తిరుగుచున్నాడట. ఎవరిని మింగాలని? అందుకు దేవునికి చింత. నా పిల్లలు ఏమైపోతారో, దాని గర్జనలు దాని నోటులో పడిపోతారేమో అని దేవునిలో ఉన్న చింత. కాబట్టి ఈనాడు నిజంగా దేవుడు చింతించిన విధంగానే మానవాళ్ళందరూ కూడా అపవాది గర్జనలోనికి వెళ్ళిపోతున్నారు, అపవాది మాయలోనికి వెళ్ళిపోతున్నారు, కన్న తండ్రికి కాకుండా అయిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు చింతిస్తున్నాడని బైబిల్లో వ్రాయబడి, దేవుడి కన్నీటి కాదుందని, దేవుడిలో ఉన్నటువంటి ఆందోళన ఇవన్నీ కూడా ఉన్నాయని బైబిల్లో వ్రాయబడినా ఈనాటికి తెలియని వారు ఉన్నారండి. ఈనాటికి కూడా దేవా మా బాధలు అనేవారే తప్ప, దేవా మా కష్టాలు అనేవారే తప్ప, ఎవరి గురించి వారేడ్చేవారే తప్ప, దేవుడికి ఇంత కష్టం ఉందని ఎవరికైనా తెలుసా? ఆ కష్టాలకు కారణము నువ్వని తెలుసా? నీ బ్రతుకుని తెలుసా? నీ క్రియలకు తెలుసా? నీ నడవడికని తెలుసా? ఏం కాదు, నేను దేవుని వేసుకున్నాను, పరిశుద్ధులు అయిపోయానని అనుకుంటున్నాం. పరిశుద్ధులు ముసుగులు ఇంకా పాపం చేస్తూనే ఉన్నావు. నీ వేషధారణ జీవితాన్ని చూసిన దేవునికి ఎలా ఉంటది? అంటే నరజాతిని బట్టి ఈనాడు దేవుడి కన్నీరు కానుస్తున్నాడనే విషయం వాస్తవం అనే బైబిల్ని బట్టి మనం చూస్తే, అందుకు నిదర్శనం ప్రారంభంలో దేవుని కష్టం చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయం ఆదికాండం 2-3 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ ఉన్నటువంటి వారు తెలిసి చదువుకోండి, రాసుకోండి, గ్రహించండి. ఈ వైనటువంటి అంశం మంచి పాట మొదలుగా మీకు చెబుతున్నాం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాడు. దేవుడు ఈ భూమి మీద అనేక మంది పిల్లలను కావాలని కోరుకుని, ఆ పిల్లలు ఈ భూమి మీదకే రావాలని, ఆయన కోరుకున్న పిల్లలకు ఒక లోకం నిర్మించాలని, ఆయన మనం అనుభవిస్తున్న ఈ నేల, ఈ సృష్టి, ఈ లోకం ఉన్నది, ఈ ఆకాశం, ఈ భూమి, ఈ ప్రపంచం అన్ని కూడా దేవుడు 6 దినాలలో కష్టించి పనిచేశాడట. ఏ దినాలండి? తన పిల్లలైన మన నిమిత్తము 6 దినాలు
దినాలు, యశ్వకోటి దినాలు. 24 గంటల దినాలు కాదు బైబిల్ ప్రకారంగా. అది మానవుడు అనుభవించేటువంటి దినం 24 గంటల దినం, భూకాలమానం. అది ఈ స్వామికి సంబంధించిన కాలమానం. ఇసుమంతా తిరిగితే టోటల్ ఇసుములు, నక్షత్రాలు, గ్రహాలు, నవగ్రహాలు, ఆస్ట్రైట్స్ ఇవన్నీ తిరిగితే ఒక దినం, ఒక ఈశ్వదినం. ఈశ్వదినం అంచనా శాస్త్రవేత్తలకు తెలియదు, అది దేవుడికి తెలుసు. అంటే కాలమైన స్వాధీనంలో ఉంది. కాలములు, సమయములు మీరు ఎరగరు, అవి తండ్రి స్వాధీనంలో ఉన్నాయని శ్రీకృష్ణ ప్రభు అని చెప్తున్నారు. ప్రభు ఎప్పుడు వస్తాయంటే కాలములు, సమయములు నా స్వాధీనంలో. నీకైతే పెళ్లి డేటు, ఈ డేటు, పెళ్లి కుదిరి పంపించడానికి మాకు అన్ని డేట్లు ఉన్నాయి, కానీ నేను ఎప్పుడు వస్తానో ఆయనకే తెలియాలి, నాకు అందరికీ తెలియాలని యేసు ప్రభు చెప్పాడు. అలాగా 6 దినాలలో ఆయన సృష్టిని చేశాడు. ఎందుకయ్యా 6 దినాలు చేశాడంటే 6 దినాలలో నీకు చేయబడినటువంటి సృష్టి అంతా నీకు అనుకూలంగా ఉండాలని, ఈ సృష్టిలో నువ్వు బ్రతకాలని, నువ్వు జీవించాలని, ఆహారం తినాలని, నివాసంగా ఉండాలని చక్కని నివాసాన్ని 6 దినాలు ఏర్పాటు ఆయన కష్టపడి చేసి, ఆ తర్వాత ఎవరిని కన్నారంట? మొట్టమొదట మనిషిని ఆదాముని మట్టితో తయారు చేశాడు. మొదట మనిషిని ఆకారము మట్టితో మానవ నిర్మాణం చేసి, ఆ నిర్మాణంలోని తనలో ఉన్న జీవాత్మను ఊటాడు. మనిషి జీవవాయువును ఊడగానే జీవాత్మ జీవించడం ప్రారంభించాడు. 6 దినాలు రెక్కల కష్టార్జితం ఇచ్చి, మానవ శరీరం ఇచ్చి, ప్రాణం ఇచ్చి, మనసు ఇచ్చి, పంచభూతాలతో నిలయమైన ఈ శరీరాన్ని ఇస్తే 6 దినాల రెక్కల కష్టాన్ని అనుభవిస్తూ దేవునికి విధేయుడిగా బ్రతకవలసిన మొదటి మనిషి ఎవరు? ఆదాము. ఆదాముకు సాటైన సహాయం ఎవరు? అవ్వ. వారిద్దరము కొంచెం కాలము దేవునికి విధేయులుగా దేవుడు అప్పగించిన పనులు చేస్తున్న వేళలో వారి మధ్య ఎవరు వచ్చారంటే అపవాది ప్రవేశించాడు. అపవాది ప్రవేశించాడు వారి దగ్గరికి. ఎందుకంటే వారిని దేవునికి కాకుండా చేయాలి, దేవుని పిల్లలకు కాకుండా చేయాలి, పరిశుద్ధులుగా కాకుండా చేయాలి, దేవునికి దూరస్తులు చేయాలి. దేవుడు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడు అదే ఆజ్ఞను తృణీకరించే వారిగా వారిని చేయాలి. ఎందుకంటే అపవాది గర్జించే సింహంవలే ఎవరిని మింగాలనే జరిగి ప్రారంభం భూమి మీద జన్మ జరిగింది. ఆ జన్మే మొట్టమొదట మనిషి ఆదాము. పాటలో విన్నారు, ఆదాము దేవునికి కుమారుడు, భూమి మీద ప్రథమ కుమారుడైన ఆ కుమారునికి సాయంగా చేయబడిన స్త్రీని ఇద్దరిని మాయ చేసేది, దేవునికి సురస్తులు చేసేది. 6 దినాలు ఇంతగా తన రెక్కల కష్టార్జితము అలు పెరగకుండా ఈ విశ్వాన్ని చేయటములు, ఆకాశంలో కావలసినవన్నీ చేయటములు, భూమి మీద నాలుగుకు అవసరమైనవి చేయటములు, మనిషికి అవసరమైనవి చేయటములు, చెవులకు అవసరమైనవి చేయటములు, ప్రతి అవయవానికి కావలసినవన్నీ చేయటములు ఆయన అలిసిపోయాడండి. కలుగులుగా అని చెప్పడం, వాక్యం చెప్పడం కూడా ఇప్పుడు 1 గంట వరకు చెబితే అలిసిపోవాలండి. వాతావరణాన్ని బట్టి ఈటెట్టుకుంటాం. 1 గంట సేపు గొడవలకనే సేపు నీళ్ళు తాగాలి. 6 దినాల రెక్కల కష్టాలు మాట్లాడటం ఇదేం కాదని అనుకుంటుంది. మాట్లాడి చూడండి, వాస్తవాలు మాట్లాడి చూడండి. అలాగే సృష్టిని చేయడంలో ఆయన అలిసిపోయి విశ్రాంతిలోకి వెళ్ళగానే అపవాది ఏం చేశాడు? నెమ్మదిగా ఏదేని వనములో ప్రవేశించాడు. దేవుని పిల్లలను దేవునికి కాకుండా ఏం చేశాడు? దూరం చేశాడు.
నేరస్తులు చేశాడు. దేవుడు పిలిచేసరికి దేవుని ఎదురికి వెళ్ళలేకపోతున్నారు. ఎంత ప్రేమతో కలుపుకుంటాడండి. ఎంతో ప్రేమతో కన్నా పిల్లలను మన పొరుగు వాడు దూరం చేస్తే మన మనసు ఎలా ఉంటుంది? తండ్రిగా ఆలోచించండి. ఇప్పుడు కన్న తండ్రి కన్నీటి కాకుంటానంటే ఒక్కసారి నీ వరకు నువ్వు ఆలోచించుకో, నా వరకు నేను ఆలోచించుకోండి. నీ పిల్లలు ఎవరైనా నీకు కాకుండా చేస్తే చేస్తున్నారంటే చేసేవారు లేదా? ఎవరి కాలం రాగానే ఒక స్థితికి రాగానే చేసేవారు లేదా? వాళ్ళు వీళ్ళు చేయకపోతే నువ్వు స్వయంగా తిరిగి 6 నెలలు సంవత్సరాలు తిరిగి చేసుకున్న కోడలు కూడా చేయలేదా? అప్పుడు నీకు ఎవరితో తెలుసా? బాధ. తండ్రి తల్లి ఎంత ప్రేమతో అలా ముద్దుగా చేసుకుంటాడు. నా కొడుకు దూరం చేసేసిందండి. మరి ఎందుకు చేసినట్టు? ఇద్దరు కలిసి ఉన్నారంటే కానీ దూరం చేయటంలో అర్థం ఉంది, దూరం చేయటంలో బాధ ఉంది, దూరం చేయటంలో ఆవేదన అనుభవిస్తుంది తల్లి. తండ్రి దేశాలు ఉన్నవాడు కాబట్టి, రోషం కలిగినటువంటి కాబట్టి పెద్దగా ఏడ్చినట్టు బాధపడేటప్పుడు కానీ ఇలా ఉంటాం. కానీ ఆయనలో కూడా మానసికమైన క్షోభ ఉంటుంది, ఆత్మవాస ఉంటుంది. ఉన్నదా తండ్రికి? తాగుబోతండి, తిరిగిపోతుంది అనుకుని ఆ తండ్రి కూడా పిల్లల విషయంలో చాలా ఆవేదన ఉంటుంది. వారి వివాహం చేసుకుని పిల్లలు కానీ అదే తల్లిదండ్రులు ఎదురు కలిసి ఉంటే, కదిలి మెదలాడుతూ ఉంటే ఆ తండ్రికి ఎలా ఉంటుందండి? ఆ తల్లికి ఎలా ఉంటుందండి? ఆనందం ఉంటుంది. మా కోడలు ఎవరు? ఆ చిన్న కోడలండి, ఆ పెద్ద కోడలండి. పెద్ద కోడలు అమెరికా పోయి, చిన్న కోడలు అమలాపురం పోయి, ఇంకో కోడలు కాకినాడలో పాపం పెట్టి మేము అక్కడికి రాము. ఈ అమ్మను కూడా ఇక్కడ తీసుకురావచ్చు. ఈ నాన్న కూడా వచ్చే పొద్దు తెల్లారు పంపించాలా, బస్ స్టాండ్ తీసుకొచ్చి ఎక్కించాలి. ఎక్కువ టైం ఉంటుందని కూడా ఏం లేదు. ఇలాంటి సందర్భాలు తల్లిదండ్రులు చూస్తున్నప్పుడు వాళ్ళు ఆవేదన ఉన్నదని, బాధ ఉన్నదని చెప్పండి. కష్టించి పెంచుకున్నారు. ఒక మానవ శరీరంలో ఒక కొడుకు కానీ ఒక పాత్ర ఇస్తే, కుమార్తెలో ఒక పాత్ర ఇస్తే, ఒక కోడలు కానీ అర్హత ఇస్తే ఆ పాత్రలో ఏం చేస్తున్నావు? నీ అనుకున్న తల్లిదండ్రులకు కావలసినంత వారికి బాధ కలిగిస్తున్నావు. మరి మనుషులు దేవునికి బాధ కలిగిస్తున్నారా? బాధ కలిగిస్తున్నారనే మాట నిజమా, వాస్తవం? అంటే నీకైతే ఒక కొడుకు, ఒక కూతురు, 2 పిల్లలు, 3 పిల్లలు. అవి ఎంతమంది మీ పిల్లలు? ఎంతమంది అండి? పుట్టిన వాడు, చచ్చిన వాడు, వెళ్ళిపోయిన వారంతా మిగలగా ఒక 800 కోట్ల మంది ప్రజలను లెక్కిస్తే, లేక మళ్ళా ఇప్పుడు కొత్త లెక్క 2025 వచ్చారు. మళ్ళీ లెక్క పెడితే 900 కోట్లు, 850 కోట్లు అవుతుంది. ఇంతమంది మనుషులు జీవితాల వలన దేవునికి ఏం కలుగుతుందో తెలుసా? ఆవేదన. ఏంటంటే ఎలా కలుగుతుందంటే దేవుడు అనుకుంటాడు. దేవుడు ముందుగా అనుకున్నాడు, నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి, నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి? నేను పరిశుద్ధుడు కనుక. చాలా మంది కుటుంబాన్ని బట్టి, కులాన్ని బట్టి చాలా గర్విష్ఠులుగా ఉంటారు, చాలా పౌరుషులుగా ఉంటారు, మాట తప్పని వారని చెప్తుంటారు, పేరాలు గ్రంథాలు వలుస్తుంటారు. అవునా కాదండి? నువ్వు ఒక పొలమని భూమి మీదకి వచ్చి ఏర్పాటు చేసుకున్నప్పుడు నీకే అంత విధానం, అంత ప్రత్యేకత పలికే పద్ధతి నీకుంటే దేవుడి నిజంగా పరిశుద్ధుడైనా, పాపము లేనివాడైనా, పాపము లేని వాడిలో నుండి పుట్టిన వాడు మనుషులంతా భూమి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందరూ పాపం చేస్తున్నారు, అందరూ దేవునికి దూరం అయిపోతున్నారు. అందులో మొట్టమొదటి కుమారుడు ఆదాము కూడా పాపం చేసి ఏమైపోయాడు? దూరం అయిపోయి ఏదేని వనము నుండి బయటికి గింటి వేయబడ్డాడు. బయటికి గింటి వేయబడిన పిల్లలను బట్టి కొద్దిగా మీ పని ఏదో మీరు చేసుకోండి, మీ లాభం ఏదో చేసుకోండి, మీ వంట మీరు వండుకోండి అన్నా సరే లాభం కదా. ఏదో వండుకుంటున్నారని చెప్పినా, నువ్వు మూడలు ఇచ్చినా, నువ్వు చెత్తగా కొన్ని ఇచ్చినా నీ
ఏ పగులు ఇస్తారో తెలియదు. అయినా సరే ఎంత బాగున్నా ఆ వెనకాల తెలుసుకుంటారు. కన్నీరు బాధ ఉంటే వదిలేసారంటే వదలని బంధం దేవుడు సెట్ చేశాడు. నీకే అంత బంధాన్ని పెడితే దేవుడు ఏ బంధం చేశా? దేవుడు బంధం కాదు, రక్తబంధం కాదు, ఆత్మబంధం. అది దేవుడి యొక్క గర్భములోని సాక్షాత్ ఆత్మబంధం అన్నది. అందుకే దేవుడు మార్పు పొందని పిల్లల నిమిత్తమై అంగలారుస్తూ కూడా నా గురించి ఎవరు చెబుతారని ప్రారంభం నుండి ఆనాడు నుండి తప్పు చేసి అందరూ దేవునికి దూరస్తులు అయిపోతున్నా ఆవేదన దిగమింగుకొని బాధపడుతూ వారు మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. వారు మారాలనుకుంటున్నాడు, పశ్చాత్తాప పడాలని ఆలోచనతో ఉన్నాడు తండ్రి. అంటే అలా బయటికి గెంటి వేసేటప్పుడు వారికి మొట్టమొదట బట్టలు ఇచ్చింది ఎవరంటే దేవుడే. మొట్టమొదటి బట్టలు కుట్టు టైలరింగ్ ఎవరన్నా దేవుడే. ఆయన శర్మ పుస్తకాలు కుట్టించి అంటే లాభీగా పోయి హైదరాబాద్ లో బాగుంటారు. మొట్టమొదటి ఆయన దర్శించి మొట్టమొదటి ఇలా అన్ని చేసి ఇచ్చి బయటికి పంపించిన తర్వాత కూడా వారిలో మార్పు కలుగుతాదేమోనని రాబోయే భవిష్యత్తు ప్రణాళిక కూడా వారికి చెప్పి ఏ సర్పం అయితే నిన్ను పాడు చేసిందో, ఏ సర్పం ద్వారా సాతాను వచ్చి నిన్ను మాయ చేసిందో అదే సర్ప జాతిని నీ గర్భములో నుండి వచ్చిన సంతానం, సర్పం యొక్క సంతానాన్ని, సర్ప జాతిని తన తలను సిద్ధం కొట్టాలని అప్పుడే యేసు ప్రభుని ప్రసన్నాయి మార్గంగా ఆది కాలంలో ప్రకటన చేసేది తండ్రి. అవునా మర్చిపోలేదు. చూడడం మాత్రం ఆ మాత్రం 3:17 వచ్చిన వాళ్ళని చూడండి. దయచేసి అందరూ కూడా తీసుకోండి. 3:17 వచ్చింది చెప్పండి. 17 వచ్చిన మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టెను, నువ్వు దాని మడం మీద కొట్టెదు అని చెప్పాను. స్త్రీతో చెప్తున్నాడు. స్త్రీయే కదా మొట్టమొదటి పండు తిన్నది, స్త్రీయే కదా పక్షవ్యాధంతో పిల్లలు కనాలని చెప్పాడు. ఆ స్త్రీతో చెప్తున్నాడు, అమ్మ స్త్రీగా నువ్వు మొట్టమొదటి తప్పిపోయి కాబట్టి నీ గర్భములో నుండి వచ్చిన సంతానము ద్వారా నేను మాయ చేసి మోసం చేసిన అపవాదం ఏం చేయాలి? సిద్ధపడాలి. ఆ దినం కోసం నువ్వు వేచి చూడాలి. ఆ దినం కొరకు నువ్వు పిల్లలు కనాలి. ఆ దినం కొరకు నువ్వు దేవుడి కొరకు బ్రతకాలి అనే ఆలోచనతో దేవుడు తన ప్రణాళికనప్పుడు ఆయన అవ్వతో చెప్పిన ప్రవచనం లేఖనం అంటే లేఖనాల పరిశోధన అదొక ప్రసంగం అవసరానికి చెప్తున్నా. ఆ రాబోయే సంతానమే యేసుక్రీస్తు ప్రభువు వారు. అవ్వనుకోండి అయ్యోనే కావచ్చు అని అనుకుంటూ మొట్టమొదటి ఎవరు అయ్యోనే ఎవరు తాసలు కొట్టాడు? ఏదే తాసలు కొట్టాడు. ఈ కొడుకు ఏమైనా బాగుపడతాడు? ఈ కొడుకు గుడికి వెళ్తున్నాడు, ధాన్యం ఇస్తున్నాడు, పండిస్తున్నాడు, పువ్వు ఇస్తున్నాడు, కొబ్బరికాయ ఇస్తున్నాడు, కాయ ఇస్తున్నాడు, 10% ఇస్తున్నాడు, పనులు ఇస్తున్నాడు. అలాగే తర్వాత పుట్టిన ఏమేలు కూడా అన్ని ఇస్తున్నాడు. దానికి అయ్యోడు అన్ని ఇస్తున్నాడు. కానీ వేషధారణ భక్తులు జాబితాలో ఉన్నాడు. ఆదాము అవ్వలు చేసిన తప్పును బట్టి దేవుడు మొట్టమొదటి ఆయనకు బాధ కలిగించాడు. వారికి పుట్టిన వారి గర్భాన పుట్టిన కుమారుడు కయ్యాను కూడా ఏం చేశాడు? బాధ కలిగించాడు. ఇది చేత మొట్టమొదట హత్య చేశాడు. హత్య అనేది ఎవరి దేవుడు ఏమన్నా చెప్పాడా? అలాంటి వాటికి అవకాశం ఉంది ఆయన దగ్గర. మొట్టమొదటి స్వయంగా తన తమ్ముడిని చంపాడండి. ఎందుకు చంపాడు? దేవునికి మంచి పని చేసినందుకు. ఎక్కడ డ్యూటీ నుంచి పని నుంచి వచ్చి 10,000 జేబులో పెట్టుకొని అందరూ ఫస్ట్ చేసినా ఎవరేమంటారు? నా వద్దు 10,000 అన్నాను అనుకోండి, ఇది పెడవస్తుంది, వీడికి గొప్ప వస్తుందని, వీడికి అలా వస్తుందని
మనం ఎవరో లేవేమో పాడుగా ఇతను ఒకడేమేమో అంటే దేవునికి మంచి చేస్తే ఎవరికి సహించాలి, దేవునికి ఇవ్వకూడదు, దేవునికి చేయకూడదు, ఎవరికి ఏమో దానం చేసినా పర్వాలేదు. కానీ ఆ మంచి చేసిన ఏ పేరును సంతరికయ్యారు. ఇలాంటి సందర్భాలు ప్రారంభం నుండి ఇలా 6 దినాల దగ్గర కష్టాజీతం అంతా పడి మనుషులు పాదాల దగ్గర పెట్టి ఇలాగ విశ్రాంతులకు వెళ్ళగానే ఆయనకి ఏదైంది కష్టం. ఎంత కష్టం! 6 దినాలలో పడిన కష్టం కంటే, సాయంకాలం వరకు పడిన కష్టం కంటే, ఇంటికి వచ్చిన తర్వాత కొడుకు మాట్లాడకపోతే పడే ఆవేదన ఎక్కువ. అవునా కదా? సాయంకాలం వరకు రాత్రనక పగలనక డ్యూటీ చేసి కష్టపడుతున్న కష్టం కంటే పిల్లల్ని ఎదురిస్తే చాలా కష్టం. ఎంత కష్టమైనా అనుభవిస్తాం కదండి. పిల్లల్ని ఎదిరించాలంటే, మమ్మల్ని కాదని వెళ్ళిపోయారంటే ఆ తండ్రి మనసేంటి? కుంగిపోవాలి, కృషించిపోవాలి. నేను ఎవరి కొరకు కష్టపడాలి, నేను ఏం చేయాలి? చేసుకున్న భార్య మాట వినకపోతే తిరిగిపోతూ త్రాకపోతే అయిపోతారు. పిల్లలు ఏమైనా పరిస్థితి ఇంకేమి జ్ఞానం అర్థం కాక ఆ కన్న తండ్రి దేవుడు కూడా కష్టం ఉన్నారని తెలియక నాకే కష్టం వచ్చింది అనుకుని ఎవరు పడ్డారు? ఈ కష్టాలన్నీ నాకు వచ్చాయి, పిల్లలు కూడా మాట్లాడలేదు, ఉద్యోగాలు రాలేదు, భవిష్యత్తు సెటిల్మెంట్ అవ్వలేదు, పెళ్లి చేసిన అమ్మాయికి అప్పుడు కూడా కుదురుబాట్లేదు. ఏం దేవుడా అసలు మమ్మల్ని ఎందుకు ఎలా చేసావు? అసలు ఉన్నావా, నువ్వు అసలు ఉన్నావా అని మాట్లాడతారు. అప్పుడు ఎవరైనప్పుడు బాధలో అప్పుడు గుడికి వస్తాడు. గుడికి అయ్యగారితో ప్రార్థన చేసుకున్నాడు, అమ్మగారితో చేయండి, అమ్మని చేసుకున్నాక మనసు మారలేదు, కుదురుబాటు వస్తారు. అక్కడి నుంచి ఎలా మాట్లాడతారు? ఇలాగ అవ్వలేదు కాబట్టి ఇలాగే చాలా మాట్లాడతారు. ఇలా అసలు దేవుడు అనేటువంటి వాళ్ళు ఉంటే కదా, అందరూ అట్లా చేస్తే కదా, అందరూ పిల్లలు అయితే కదా, నేను మంచోని నాకు మంచి పిల్లలు ఎందుకు ఇవ్వలేదు, కాకపోతే నాకు ఎందుకు దేవుని సేవలో ఉంటున్నాను, నాకు మాట ఎందుకు ఉంటలేదని ఇంకేమి ఎవరిని అనలేక ఎవరినంటాడు? ఎవరైతే కనబడరో ఏమండి, ఎవరైతే కనబడట్లేదు వారి గురించి మాట్లాడలేదు. దేవుడు కనబడ్డాడు కదా, అది పక్కన పేరు కోసం వెంటనే దళి దగ్గరికి వెళ్ళవాము, వెంటనే అనుకోండి చేస్తాడు. ఎవరైతే కూడా దళి అయితే దేవుడేంటి? ఉన్నావా, అసలు ఉన్నావా అని అది మెట్టుకొచ్చి పైచింతో కష్టాలలో ఉండి మాట్లాడతాడు, తాగేసి మాట్లాడతాడు, గదిలిస్ట్రీగా ఉండి మాట్లాడతాడు. దేవుడే లేడనిపోయి ఏతువాలుగా బతికిన వాళ్ళు కూడా ఉన్నారండి. వీళ్ళందరూ అంటున్నారు దేవుడు లేడని వాదించే ఎంతో మంది. ఇవాళంటే తెలియదు, మనకున్న సోషల్ మీడియా చూస్తుంటే ఎన్ని చూస్తున్నాము. నిజమేమో, నిజమే అనిపించేలా ఉంటాయని ఏంటంటే అలాంటివన్నీ చూస్తున్నారు అనుకోండి, నీకు బుడలేక దేవుడు మనసుగా ఈ నిర్ణయం అనుకుంటారు. కానీ మనిషి అంటున్నాడు అసలు దేవుడైన వాడు ఉన్నాడంటారా? ఉంటే నాకు మేలు చేయడా, ఉంటే నాకు కనబడ, నాకు కనబడితే నేను గట్టిగా అడుగుతా కదా, దేవుడు కనబడితే దేవుడినే చేసేస్తాను, దేవుడిని ఏం చేస్తారు కదా. ఆ దేవుడేమో బాధతో ఆందోళనతో ఆదాము దగ్గర నుంచి వస్తున్న సంతానాలన్నిటిని బట్టి మానవ జాతి అభివృద్ధి చెందుతుంది. కానీ దేవుడిలో ఏముంది? బాధ, ఆవేదన, ఆందోళన ఉంది. మరి ఎవరు చెబుతారండి? ఎవరిని చెప్పేవారు? ఎవరు దేవుడు మనసు చెప్పేవారు? మా బాధలు తీర్చిన ఆయన అడిగేవారు ఉన్నారే తప్ప లేఖనాలను పరిశోధించేవారు లేరు. నిజమే, వాక్యం నీకు అర్థమైతే చివరికి నీకు నాకున్న 60-70 సంవత్సరాల కాలంలో ఉన్న బాధ ఎంత, కన్న తండ్రి బాధ ఎంత, ఎంతమంది పిల్లలు మనం ఒకరిద్దరికే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం. కళ్ళు నెత్తికొచ్చి ఉన్నావా, అసలు ఉన్నావా అని అంటుంటే దేవుడు ఉన్నానరా, ఉన్నాను నీ కొరకు వేసి చూస్తున్నాను, కళ్ళు నెత్తుకొచ్చిన నీ కోసం కన్నీరు కారుస్తూ ఉన్నానయ్యా. దేవుడు ఎక్కడ మాట లేదండి, కన్నీరు కారుస్తూ విలపిస్తూ నీ వైపే. 65 ఎస్ఐ గ్రంథం 2వ వచనం చూడండి. ఎస్ఐ గ్రంథం 65 అధ్యాయము
మంచి మాటల యొక్క భావాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తమ ఆలోచనల అనుసరించి చెడు మార్గమును నడుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. లోబడనల్లని ప్రజల వైపు, లోబడనల్లని పిల్లల వైపు. లోబడలేదంటండి. ఉన్నాడా దేవుడు ఉన్నాడా అని మాట్లాడుతున్నా, దేవుడు లేదని వాదిస్తున్నా, దేవుడి వేస్తాన్ని నమ్మినా, దేవుడి అవసరానికి నమ్మినా, దేవుడు మాత్రం ఏం చేస్తారట? దినమెల్లా చేతులు చాపుతున్నారట. ఎవరి కోసం? లోబడే పిల్లల కోసం కాదు. లోబడని పిల్లలు మీరు. మనుషులు తిరుగుబాటుదారులు. ఎక్కడ లోబడుతున్నారని చెప్పండి. అమాయకంగా ఇలా గుడికి వస్తున్నట్టు, సంఘానికి వస్తున్నట్టు, సావాసానికి వస్తున్నట్టు వస్తారు. కానీ ఎవరికి లోబడేవాడు? లోబడే పనులు ఏమైనా ఉన్నా? గర్విష్ఠులుగా ఉన్నారు, మోసగాలుగా ఉన్నారు, అపరిచితులుగా ఉన్నారు. ఆయన పిల్లలు గర్విష్ఠులుగా ఉండి దేవుడు ఏడనే స్థితిలో ఉంటే కన్న తండ్రికి కన్నీరు. దేవుడు అనుకున్నాడు, నేను కలుగు చేసిన ఈ ప్రకృతి వాళ్ళకి పాపం. వాళ్ళకి చదువు లేదా, వాళ్ళకి చెప్పేవారు లేదా, వాళ్ళకి విజ్ఞానం లేదా, వారి కాలేజీకి వెళ్ళలేదా, యూనివర్సిటీకి వెళ్ళలేదా, ఎక్కడికి వెళ్ళలేదా? అయితే నేను కలుగు చేసిన సృష్టిని చూస్తే నేనెవరో వాళ్ళు తెలుసుకోవాలి. సృష్టింపబడిన వస్తువులు నేనెవరో తెలుసుకోవాలి. ఒకటి రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూడండి 20వ వచనం. మొదటి అధ్యాయం 20వ వచనం. సృష్టింపబడిన ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దేవుడి నిత్య శక్తి ప్రకృతిలో ఉంది. దేవుడు మనలాగా 60-70 సంవత్సరాల కాలానికి ముగిసిపోయేవాడు కాదండి. ఏది మన వాడు ఊళ్ళో మంచి పౌరుషులు గారు బాగా వాళ్ళు ఏదైతే వాళ్ళు పోయేలేంటి అనుకుంటాం. అంతే కదండి. ఆ ఒడ్లను పోయేదండి, ఆ మిషన్లు పోయేదండి, అక్కడ పోయేదండి. కానీ దేవుడు ఎప్పుడు ఉన్నవాడు. ఆయన అంటున్నాడు, నేను నా యొక్క అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, ఆయన యొక్క శక్తి నిత్యము, ఆయన దేవత్వము జగదోత్పత్తి మొదలుకొని నీవు అనుభవిస్తున్న ప్రతి గింజ, ప్రతి పండు, ప్రతి కాయ, ప్రతి ఆకు, ప్రతి పదార్థాన్ని నువ్వు ఆలోచన చేస్తే నువ్వు ఆలోచించాలి. నువ్వు ప్రతి పదార్థాన్ని ఆలోచించాలి. ప్రతి పండులో ఉన్న రుచులు ఆలోచించాలి. ఎవరు పెట్టారు ఆ రుచులు? అన్ని రుచులు పెట్టిన దేవుడు అన్ని రుచులు పెడితే అందులో ఒక రుచిని, అందులో ఒక కోడిని కోసుకున్న తర్వాత ఉప్పు వేయలేదు, కారం కరెక్ట్గా వేయలేదని భార్యను మందలిస్తావు. అదే వంట మేస్టర్ అయితే వంట మేస్టర్నే మార్చేస్తావు. బాగున్నాడు సరిగ్గా చేయలేదు, మంచిగా ఎప్పుడే ఉన్నాడు, వంటలు చేయకూడదు. అన్ని రుచికరమైన పదార్థాలు దేవుడి ఇస్తే ఆ పదార్థాలు తయారు చేసుకోవడంలో మనిషి విఫలమైపోయి కారం ఎక్కువైపోయిందని పడుకోమంట, ఉప్పు ఎక్కువైపోయిందని మరొక బాధ, రకరకాలైన బాధలతో మనుషులు నిందించుకుంటారు. దేవుడు అన్ని సమపాలనలో చేశాడు. ఆ వాటన్నిటిని మీరు ఆలోచించండి. ఇన్ని రుచులు ఇచ్చిన దేవుడు, ఇన్ని పదార్థాలు ఇచ్చింది దేవుడు అని నీకు తెలియాలంటే లేఖనాలను పరిశోధన చేయాలి. దేవుని అవసరానికి నమ్మితే దేవుడి గురించి నీకేం తెలుసు చెప్పండి. 10 రూపాయలు అవసరం వచ్చినప్పుడే కాదండి మనిషి అయితే వారి ఇంటి దగ్గరికి రావటం. అలాగండి నీ అవసరం వచ్చినప్పుడు వారి చుట్టూ తిరగడం కాదు. ఎప్పుడు ఎదుట మనిషిని అర్థం చేసుకోవాలి. ఎదుటి వాడు నిన్నేం అర్థం చేసుకుంటాడు? వాడికి అవసరం వచ్చింది కనుక ఇలా నేను జ్ఞాపకం వచ్చాను అన కదా. ఎందుకు వచ్చాడు? పిల్ల అన్నాడు, ఏది చెప్పలేదు, నేను ఏదో చెప్తాను కానీ అప్పుడు ఎంత చేయగలను, కానీ అక్కడ ఏది చెప్పలేదు, ఏదో చెప్పలేదు.
ఆయన అన్నగానే పాలగారు పడి మీరు కాకపోతే ఎవరన్నా కట్టేస్తాను నువ్వేంత నేనంటున్నా ఎలా తిరిగినాడు ఆమె ఎలాగే తిరుగుతాడు. అవసరానికి వచ్చే మనిషి, అవసరానికి నమ్మిన క్రైస్తవ్యం, అవసరానికి నమ్మిన భక్తులున్న ప్రపంచం ఇది. ఇలాంటి వారిని చూస్తే కన్నతండ్రికి ఎలా ఉంటుంది చెప్పండి. ఒకరైద్దరా? ఎవరైనా నన్ను అర్థం చేసుకునే వారు ఉన్నారా? నేనున్నానని తెలియజేసే సృష్టిని పెట్టే నన్ను నమ్ముతారా? వాటికి తెలియకొద్దిగా లేఖనాలు వివరంగా చెప్పే మాటలు పెట్టైనా నిలబడతారంటే బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారని నువ్వు నోటికి తిన్న ముద్దలాగా ఏదో ఒక పూట తిన్న ఆహారంలాగా ఈ వాక్యాన్ని బాగా చెప్పారని నువ్వు చేస్తావు తప్ప రాసుకుంటావా, హృదయంలో దాచుకుంటావా, నడుచుకుంటావా? ఇది నిజమని నిలబడతావా? నిలబడవు నువ్వు. అయినా సరే కన్న తండ్రి కన్నీటి కాక ఎరిగిన ప్రతి ఒక్కరూ చెప్పాలి, భూమి మీద ఉన్న నీ బ్రతుకులు ఎందుకు కష్టాల్లో ఉన్నాయంటే ఆయన కష్టపెడుతున్నాను కదా. దేవుని ఎవరైనా సంతోషపెట్టారు? ఎవరైనా? అయినా దేవుడు ఎలా చూస్తున్నారో తెలిసిన సరిపోతారు. మంచి మాట కీర్తన గ్రంథం 14 అధ్యాయము 1-2 వచనాలు జ్ఞాపకం చేసుకున్నాను. అందరూ తెలిసి చూడండి. బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్యమైన కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒక్కడును లేడు. వివేకము కలిగి దేవుని ఎదుగువారు కలలేము అని, ఒకవేళ ఎవరైనా ఉన్నారేమోనని, అందరూ ఉంటారని ఆయన అనుకోవట్లేదు. ఎవరైనా ఉన్నారేమో, వెతుకువారు కలరేమో, నాకు కన్నీరు ఉన్నారని చెప్పేవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదండి. 20వ శతాబ్దంలో మొట్టమొదటి ప్రపంచానికి దేవుని 6 దినాల రెక్కల కష్టార్జితం, విశ్వ నిర్మాణం, మానవ జన్మ ప్రారంభ ముగింపులు, ఆయన కన్నీరు, ఆయన కష్టాన్ని అన్ని చెప్పినటువంటిది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా. బైబిల్ పరిశోధన చేశారు వారు, బైబిల్ని పఠించారు వారు. అవసరానికి పరిచయంగా తీసి చదవలేదు వారు. దేవుడు కూడా ఎలాగైపోయి చూడండి, తప్పగా ఏం చేస్తారని అనుకోలేదు. ఒకవేళ వివేకము కలిగి దాన్ని వెతుకువారు కలలేమని ఆకాశము నుండి నాలుగని పరిశ్రమలు చేస్తుంటే ఎలా ఉన్నారు? ఎవరో ఎలా ఉన్నారు చెప్పండి. గోధుమలు ఎలా ఉన్నారు? ఈ రాష్ట్రంలో ఎలా ఉన్నారు? ఈ దేశంలో ఎలా ఉన్నారు? ఈ లోకంలో ఎలా ఉన్నారు? ఎవరు ఎదుగుతున్నారా? ఎక్కడ ముందు సాగుగా జరుగుతుంది, ఎక్కడ అమ్మాయి అందంగా ఉంటుంది, ఎవరు డబ్బులు బాగా ఇస్తారు, ఎక్కడ మంచి భోజనాలు పెడతారు, ఎవరు డబ్బులు బాగా ఇస్తారు, ఎవరు బాగా నన్ను మోసం చేస్తారు, ఎవరు నన్ను ప్రేమిస్తారు అందంగా, ఇలా తిరుగుతున్నారే తప్ప దేవుని వెతకడానికి ఎవరికి టైం చేసేదినో టైం. ప్రార్థన పాటలు మాట్లాడుకోలేకపోతే తప్ప దేవుని గురించి చెబితే ఎవరికి కదండి అనుకునే పరిస్థితుల్లో ఉన్నారు. కానీ దేవుడి గురించే చెప్పాలి, అదే నీ జన్మకు పరమార్థం. దేవుడి రెక్కల కష్టార్జితము, ఆయన కావిస్తున్న కన్నీరు, దానికి కారణం ఎవరు? ఎవరండి? ఆయన కన్నీరుకు కారణం నీ ప్రవర్తన, నీ గర్వం, నీ తిరుగుబాటు. అతి చిన్న వయసులో ఉన్న పిల్లల దగ్గర నుండి ముదు వయసు కలిగిన ముసలివారి వరకు ఇలాని ఆ శ్వాసలు మీయాల్లో సెల్లలో పడి ఆ పాపాన్ని ఏమండి ఆ కంపుని ఆ రొంపులు మునిగిపోయి ఎలా చెడిపోతుంది చూడండి యువత. ఇలా చెడిపోతున్న వారిని చూస్తే దేవునికి ఏంటి? ఈ సోషల్ మీడియా సెల్ ఫోన్ అందరూ చక్కగా అందుబాటులో వచ్చిన తర్వాత యువత ఎలా చెడిపోతుంటే ఆనందంగా ఉండి బాగానే ఉంది, మాకు టైం పాస్ అయిపోతుంది, తండ్రిని పలకరించే పని లేదు, డ్యూటీ లేకపోతే భార్యను పలకరించే పని లేదు, అందరూ చెల్ల ముందు పెట్టుకొని ఉంటారు. ఇలా చెల్లని చూసి బాగుపడుతున్నారంటే
ఈ నెట్టలు ఏనంటది చేపలు అంటే కాదండి. చేపలు పడ్డాయిట మనం కడుపు నిండుతుంది. నువ్వు వెళ్ళి నెట్లో పడుతున్నావు, ఇంటర్నెట్ లో. అయ్యాన్ని కూడా ఇంటర్నెట్ లో పడిపోతున్నారు పాపం. బైబుల్లో పడుతున్నారు ఎవరన్నా? బైబిల్లోకి వస్తే దేవుని మనసు ఉంది, దేవుని రెక్కల కష్టార్జితం ఉంది, ఆయన కాచని కన్నీరు ఉంది, ఆయన బాధ ఉంది. ఆయన బాధ తెలిసి నీకు బాధ కలగదు. యువకులని 10-20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మధ్య వయసులో ఒకరికొకరు బాధ చెప్పుకుంటే వారిని బాధ చెప్పుకొని ఎదుటి వారికి ఆ కళ్ళని నీళ్ళు కాచి నన్ను శివుని తీసుకొని బాధపడి ఆ బాధకి ఎవరైనా చేస్తున్నారో పిల్లలు అబ్బాయికి జ్ఞానాలు అయితే జ్ఞానాన్ని ఏమండి అబ్బాయి అయితే అబ్బాయి విజయనా తీరుతాను. ఇప్పుడు 50 ముసలు కూడా వెళ్ళడానికి తీరడం లేదు. ఆగిపోలే ఇలా ఎవరు మట్టుకు వాడు ఇలా తయారైపోతే అమ్మ తండ్రికి ఎలా ఉంటుంది చెప్పండి. ఇండియాకి వచ్చి అందరూ చల్ల ట్యాపులు పెట్టుకుని ఉంటుంటారు. తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది చెప్పండి. ఊరంటే ఎలాంటి మాట్లాడేది వెళ్ళామంటే ఊ అంటారు, చేసేవాటే ఏదో తెలియదు, ఏదో తెలియదు, అలా మానేసేది ఏదో తెలియదు. అసలు మన అక్కడ ఉంటుంది పని. ఈ దినాన్ని బాధతో గడుపుతున్నారండి జీవితాలు కన్నీటితో. యావత్తు ప్రపంచాన్ని అపవాదం ఆవరించింది. ఇలాంటి పరిస్థితి చూస్తే ఎవరికి బాధ? నీకే కాదండి, దేవునికి బాధ. ఈశాన్లో ఈ టీవీ, ఇంటర్నెట్, సైబర్ యుగం వచ్చేసరికి యావత్తు ప్రపంచం అపవాదం అందరినీ కూడా తన జ్ఞానం వేసి అందరినీ జ్ఞానం వేసి మానవులందరినీ గురించి లాగినట్టండి. చేపలు లాగితే పర్వాలేదండి, అంత మసాలా ఎక్కువ ఉందో తినవచ్చు. అది నిన్ను లాగేసింది కదా. అది ఎవరు లాగింది? బాబా అందంగా ఉన్నాం, తెల్లబట్ట వేసుకున్నాం, రాజకీయ నాయకుడు, అయ్యగారు, అమ్మగారు అనుకుంటున్నాం. నీకు జ్ఞానం వేసి అది పూసి వేసింది. అది శుభ్రంగా వాడు తన వాళ్ళతో వాటిని కూర్చుకొని సంతోషపడి గెంతులే చేస్తున్నాడంటే చేపల పడినప్పుడు ఎలా ఉండదు? ఆ బొట్టలో వేసుకున్నప్పుడు ఆనందంతో పొరవేలు దొరికి ఎంత ఆనందంతో చేస్తారండి. ఎవరు తయారైపోతుంది సంతోషం, ఎవరు పట్టాలంటే సంతోషం, మందు సవగా ఎవరైనా పోతున్నారంటే సంతోషం, ఎవరైనా చచ్చిపోవాలంటే సంతోషం, చదువుకోవాలంటే సంతోషం. దేవాల భోజనాలని దేవాలయం లేదు. ఇప్పుడు ఇదే కావాలి. ఇలా ఎందుకు పుట్టారో, ఎందుకు తింటున్నారో, ఎందుకు ఇలా జీవిస్తున్నారో తెలియని లోకాన్ని చూస్తే కాదండి ఎలా పడగా. అంటే వివేకము కలిగి ఎవరికైనా మైండ్ ఉందా, మనసుందా, నన్ను ఎదిగే వారు ఎవరైనా ఉన్నారైనా ఆకాశం నుండి చూస్తున్నారంటే ఆయన ఎప్పుడైనా మాట్లాడేది అక్కడ ఆగేరా? ఆగండి, ఒకసారి ఆగండి. వివేకము కలిగి దేవుని ఎదుగువారు కలరేమని ఏమో ఆకాశము నుండి నారులను పరిశీలించి వారందరూ దారి తొలగి రాసిపోయారు. ఒక్కొక్కడికి కూడా ఒక్కొక్క మార్పు కూడా పనిచేయకపోతే కష్టాన్ని కొంత ఏమైపోయినట్టు. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి. పిల్లలు మాకు 5 పిల్లలండి, 4 పిల్లలండి, 3 పిల్లలండి, ఎవరు పట్టించుకోలేదండి. అప్పుడు ఏమన్నారు? ఏ పిల్లలు ఎవరు పట్టించుకుంటున్నారండి? ఏదో పైకి సర్టించలేక లోపల కన్నీరు కాల్స్తూ బతుకుతుంటారు తల్లిదండ్రులు. మరి ఆ తండ్రి ఎలా ఉంటుంది చెప్పండి? ఆ తండ్రి నిజంగా ఆయనలో ఉన్న కోపాన్ని చూపిస్తే నువ్వు బతకగలవా? ఆ తల్లిదండ్రులను ముసుగు పెడితే నువ్వు ఏ లాగా పడుకోవు? ఏ బండి మీద ముసుగుపోతావు కదా. తల్లిదండ్రులను ముసుగు పెట్టినట్టు వాడు బ్రతకడానికి అవకాశం లేదు. తన తల్లిని తండ్రిని దూషించి వాడిని దీపం కాలు చీకటిలో ఆగిపోతాడు. అది ఏం బాధలు అనుకుంటారంటే ఎవరు కనమన్నా నేను, ఎవరేమన్నా నేను, ఎవరు చేయమన్నాడు అంటారు. దేవుని సంకల్పం అంటే దేవుని సంకల్పం ప్రకారంగా ఈ పెళ్లి, ఈ పిల్లలు, ఈ సంసారం అవన్నీ దేవుడు ఏర్పాటు చేసాడు. ఎవరి కోసం? నీ కోసం. వయసు వచ్చిందని, ప్రేమ పుట్టిందని కాదు. దేవునికి నువ్వు కావాలి, పిల్లలు కావాలి. ఆ పిల్లలు లోకం మీదకి రావాలి. ఆ పిల్లలు దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి వెతకాలి అని
ఆలోచించి చేస్తే ఆయన ఆలోచనలే తారుమారు చేశారండి. అందరూ బొత్తుగా చెప్పండి, బొత్తిగా బుద్ధి జ్ఞానం లేదన్నట్టు, బొత్తిగా మేలు చేయవాడు ఎవడు లేడట. ఇల్లు వాడు కానీ, పొరుగు వాడు కానీ, ఈదులో వాళ్ళు కానీ, ఈ గ్రామం కానీ, ఈ మండలం కానీ, ఈ నియోజకవర్గం కానీ ఎవరు క్షేమంగా ఉన్నారు చెప్పండి? పల్లవారు క్షేమంగా ఉన్నారని ఏమనుందా? పల్లవారు గొడవ లేదని ఏమనుందా? బాగా తెలియదని అయిపోయి వాళ్ళకి అన్నీ లేదని ఏమనుందా? కన్నీరే వాళ్ళు, కన్నీటి భయం. కట్టి నీళ్ళు కన్నీళ్ళు కదా అయిపోతుంది జీవితం అంతా. రోజులు చెప్పాం 3 రోజులు ఇది వరకు ఓపెన్ మీటింగ్. ఇరుటి వాడికి వింటారు కానీ ఎవరు గ్రహించదు. మరి నిజంగా గ్రహిస్తే దేవుడి వరకు నిలబడాలి. నిలబడితే దేవుడి రెక్కల కష్టాతీతాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి అనుభవిస్తున్నా నీవు ఆ తండ్రికి ఈ శ్వాసం కలిగిన కుమారుడిగా ఉండాలి. ఆయన కన్నీరు నువ్వు చెప్పవా? మరి ఎవరు చెప్తారు? లోపల చుట్టూ ఉన్న వారి పోలీసులు కూడా ఏమి చెప్పలేవా? నువ్వు చెప్పండి. నీ కష్టాతీతాన్ని ఇవ్వండి. ఎవరో ఇస్తే చేయడం కాదు, నువ్వు కష్టపడు. నా కన్నీటిని గురించి చెప్పు. ఇవ్వం నేను మీ నాన్న మా నాన్న ఆయన తండ్రి అయిన దేవుడు మన గురించి ఏడుస్తున్నాడని మీరు చెప్పాలి. అంతేగా ఒక నోహా గురించి చెప్తే నోహా కాలంలో పరిస్థితి చూడండి ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు జ్ఞాపకం చేసుకుందని చూడండి. దేవుని మనసులో ఏముందో చూద్దామట. రాసుకోండి. ఏదో టైటిల్ పెట్టేశారు, మాకు అర్థం కాలేదని అనుకోకండి. తాను భూమి మీద నారులను చేస్తున్నందుకు సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకునేను. సంతాపం చెందాడట, నొచ్చుకున్నాడట. సంతాపం 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 ఎప్పుడు ప్రకటిస్తాం? ఎవరైనా చచ్చిపోయిన తర్వాత అదే చాలా మంచి మనిషి, మనని ఇల్లు కట్టాడు, మనని నాయకుడు ఎవరు, మనని పెళ్లి చేసుకున్నాడు, ఎంతలోనైనా జరిగింది అలా సంతాపం వచ్చేలాగా అందరూ మౌనంగా ఉండండి అన్నప్పుడు ఏం చేస్తారు తెలిసిన అందరూ సంతాపం ప్రకటిస్తూ బాధపడతారు, నొచ్చుకుంటారు. వారి మంచితనం ఏమైనా ఉంటే, వారి ప్రత్యేకత ఏమైనా ఉంటే ఏం చేస్తారు? దేవుడు కాస్త ఆలోచన మంచిది. మరి దేవుడు ఎలాగా మెచ్చుకుంటున్నాడు? ఇక్కడ ఏమైనా మెచ్చుకుంటున్నాడు? ఇక్కడ నొచ్చుకుంటున్నాడు. హృదయములు నొచ్చుకునేను. సంతాప సభ పెట్టాడంట. మనుషులు అందరినీ పెడతాం. సంతాప సభ ఎప్పుడు పెడతాము? చచ్చిపోయిన తర్వాత పెడతారు. బతుకున్న ఎవరైనా దేవుడు దేవుడు అక్కడ ఎక్కడ పెట్టు, అది ఎప్పుడు అందరూ పెడితే భయం, అది ఎవరు ఎక్కడ ఉంటే భయం, లేక ఏదో ఉంటే భయం, అంతా భయం అందరికీ. దేవుడు బతుకుండగా సంతాప సభ పెట్టాక అప్పుడు జలపాలయం రాలేదు. అప్పుడు జలపాలయం రప్పించలేదు. రప్పించి ముందున్న సందర్భం ఇక్కడ లేఖనం. హృదయములు నొచ్చుకుంటున్నాడట, హృదయంలో బాధపడుతున్నాడు, సంతాప చెందుతున్నాడు. సంతాపే భూమి మీద నరులను చేసినందుకు, నేను నరులను చేసినందుకు, చేసుకున్న వారికి చేసుకున్నదంతా అని చెబుతున్నది. దేవుడికి కూడా బాధపడుతున్నాడు. నేనే కదా చేసుకున్నాను, నేను కనిన నా పిల్లలు నా మాట వినటం లేదని ఎవరికైనా చెప్పండి. ఇల్లు పొరుగు వారికి మోసం చేసేవారిగా నీ బ్రతుకుంటే కన్న తండ్రికి బాధ. ఎదుటి వారిని ఆశించే వారిగా నువ్వు బ్రతుకుతున్నావు అంటే కన్న తండ్రికి బాధ. ఎదుటి వారి ఆస్తిని, ఎదుటి వారి భార్యని, ఎదుటి వారి భర్తని నువ్వు ఆశించి నువ్వు బ్రతుకుతున్నావు అంటే తండ్రికి ఏంటండి? ఎవరైనా స్త్రీయే కదా అనుకుంటున్నాడు ఆయన. అందుకే వచ్చింది ఇక్కడ సింకు చూడండి 1వ వచనంలో 2వ వచనం 6వ అధ్యాయంలో, దేవుని కుమారులు నరులు కుమార్తెలు సకల వారిని చూసి వారందరిలో తమ మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. క్రమం లేదండి. నచ్చిన వారిని నచ్చినంత మందిని చేసుకుంటున్నారు. ఎవరు ఒకరు కాదండి, ఎవరి ఇంట్లో కాదండి. మరి ఇవి ఊళ్ళో ఉన్నాయండి. ఏ ఊరు వెళ్తే అన్ని ఆ ఊళ్ళో కూడా ఇల్లు ఉంటుందండి. వీటికి
ఆ నిజం అంటే నిజమది. అలాంటి దౌర్భాగ్యం బట్టి కన్న తండ్రికి ఏం చెప్పండి, ఎవరికి నచ్చిన వారు నరుల కుమార్తెలు సక్కన వారిని చూసి, అంటే సక్కన వారిని చూసి ఎవరితో పడితే వారితో పోవడానికి వీలేదా? లేదు. దేవుడు ఒక నియమం పెట్టాడు, ఒక పద్ధతి పెట్టాడు. ఒకే స్త్రీ ఒకే భార్య అయిన ఒక నిబంధన పెట్టాడు. అమెరికాని కొన్ని నిర్వహిస్తున్నావా? రష్యాని కొన్ని గొప్పగా చెప్పుకుంటున్నావా? జపాన్ అనుకొని గొప్ప అని అనుకుంటున్నావా? ఎంతమందిని చేసుకున్న పర్వాలేదు, మా దేశ ఆచారం అనుకుంటున్నావా? దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలి. మనుషులంతా భూలోకం అంతా దేవుని సన్నిధిని చెడిపోయిందంట. అందరూ చెడిపోతే దేవుడికి ఏమొస్తుంది చెప్పండి? ఆయన బాధ, ఆయన ఆవేదన, ఆయన ఆత్మకోస ఇవన్నీ రాయిస్తున్నాడు. నాయన మోసే విషయాలు రాయిన లేఖనాలు గారి ఎప్పుడైనా వచ్చే కాలు చెప్పుకుంటాం. ఆ జరిగిపోయిన మహాసంఘం మనకి ఎదురు అని మోసే అనడానికి లేదు. నువ్వు రాయి, నేను చెప్పింది రాయి. ప్రారంభం నుండి ఆదాము నుండి అందరూ బాధ పెట్టేవారని రాయి. అందరిని పెట్టి బాధపడుతున్న తీరు చెప్పాడు దేవుడు. అందుకే ఆది కాలం రాస్తున్నాడు మోసే. నిర్గమకాండం రాయమన్నాడు, లేవికాండం రాయమన్నాడు. ఆ మోసే గారిని ఆ గ్రంథాలు రాయమన్నాడు. యెహోషువ నువ్వు ఈ గ్రంథం రాయి ఆయన. ఏది రాయాలి? ఈ లేఖనాలు, ఈ పుస్తకంలో నా ప్రేమ ఉంది, నా కన్నీరు ఉంది, నా కష్టం ఉంది. ఏ పుస్తకాలు చదివినా బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో ఏ పుస్తకం చదివినా అందులో దేవుడి ప్రేమ, దేవుడి నిర్గశాంతం, దేవుడి కోపం, దేవుని ఆవేదన, దేవుని ఆందోళన, దేవుని గుండు కొట్ట, దేవుని ఆత్మ కోసం. చివరికి ఇన్ని పాటలుంటే ఆఖరికి ఏదో రోజుని కావాలంటే ఏదంటే మాట్లాడకుండా కానీ నీళ్ళు వచ్చేస్తుంటే రాదు చెప్తుంటాం అనుకోండి. చెప్పుతో చెప్పుతో ఎవరు చేస్తుంటే అప్పుడు కాకుండా మనం రాదంటే ఏడుతున్నాం. నిజమే, బాగా దేవస్థాయికి వెళ్ళిపోతే మనం అనుకోకుండా అసలు కళ్ళ రాలిపోతుంది. ఆ నీళ్ళు రాలిపోవడం కూడా కొంతమంది యాభై చెప్పుకునేది చెప్పుకుని మాత్రం చెప్పుకుంటే అది వెళ్ళిపోతుంది. దేవుడు రిలీఫ్ కోసం కాదు చెప్పేది, మార్పు కోసం. చెప్పుకుంటే సరిపోయింది. చెప్పుకున్న వాస్తవాలు తెలుసుకొని మారితే ఆమయ్య నా మనసు కొడుకులు చెప్తున్నారు, నాకు అన్నీరు చెప్తున్నారు. నన్ను ఒక డౌనాన్ని కొని ఆ డౌనాన్ని తెచ్చుకొని కాదు, నా గురించి వారిని తెలిసి వారి నడవడికి వారు మార్చుకుంటే, వారి బ్రతుకును మార్చుకోవడానికి వారు స్థిరపడితే, ఈ కార్యక్రమం ద్వారా మీ అందరూ రాక వల్ల మీ అందరూ కూడా సిద్ధపాటిని బట్టి ఇప్పుడు ఉన్న వారికి ఏ ఒక్కరికైనా వాక్యం హృదయంలో ఉంటే వాళ్ళు దేవుడి గిఫ్టులుగా మారరా? వాళ్ళకి ఏమిస్తే తీసుకుంటారండి? వాళ్ళకి లేవా? మనకున్న వారికి లేవా? ఆహారం లేదా, తిండి లేదా, భూమి లేదా, నేల లేదా, గాలి లేదా, ఏదో చెప్పండి, అందరికీ అన్నీ ఉన్నాయి. కానీ ఏం లేదు, దైవ జ్ఞానం అవసరం, లేఖనాల పరిశోధనతో బోధించడం అవసరం. అది తెలిసి ఒకవేళ మారకపోతే నేను చూసుకుంటాను, తర్వాత మీరేమి చెప్పండి. నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళు రక్షింపబడును, నమ్మకపోతే శిక్ష విధింపబడును. నమ్మకపోతే ఎందుకు నమ్మాలి అనుకుంటుంది లోకం. నమ్మాలయ్యా, నేను కన్నవాడు, నేను కన్నవాడు, నువ్వు పాపం చేస్తే నేను మరలా నా కుమారుని రక్తం ద్వారా నేను ఏం చేశాను? ఎంతో ప్రేమ ఉంది. నమ్మిదానికి ఏదో నీ వల్ల ఒలిగిదని కాదు, నువ్వు నరకానికి పోకుండా ఉన్నావు. ఆయన గర్భం నుండి వచ్చిన వాడు కదా, నువ్వు నరకానికి జారిపోయినా బాధ ఆయనకి. అందు గురించి ఆ బాధను తప్పించాలని ఆయన ఎంత బాధలో ఉన్నా, ఎంత కన్నీరులో ఉన్నా సరే, అప్పుడు పిల్లలు కాదని వెళ్ళిపోయినా సరే, మరి అవసరం లేదు ఫోన్ చేయకూడదు. ఇలా జరిగిన హాస్పిటల్లో ఉన్నామని జాయిన్ ఎమ్మటే చెప్పాలి కదా. మాకు ఉన్నామనుకున్నావా లేదనుకుంటే వాడు తలెత్తుకోలేక ఫోన్ చేసి చెప్పాలి, వాడు చెప్పలేదు, చేసుకున్నారు. తల్లిదండ్రులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అప్పుడు పోయినా ఇటువంటి కుమారుడు కంటే ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు.
అందుకే పరలోకమందు నా తండ్రి సిద్ధంగా ఉన్నానని చెప్పడానికే తప్పిపోయిన కుమారుని తిరిగి చేర్చుకోవాలి. నా వైపు తిరగాలని ఆయన చూస్తున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుడు వల్ల ఇక్కడ జలప్రలయ కాలంలో రాకముందు ఆయన చెబుతున్న సందర్భం చూస్తే హృదయంలో ఏం చేసినట్టయినా చూసుకున్నాడు. ఎందుకని నరుల కుమార్తెలు చక్కని వాడని నచ్చినట్టు చేసుకొని నచ్చినట్టు విభిచారులుగా, దొంగలుగా, అబద్ధులుగా, మోసగాలుగా, నేరస్తులుగా, నేరాలు ఘోరాలు చేసేవారుగా ఇలా మారిపోతుంటే అవుతుంది తండ్రికి. ఆయన కళ ఏమిటి? పిల్లలందరూ కొట్టుకొని చస్తుంటే చస్తున్నారు లేదా? ఎన్ని సాగులు చూస్తున్నాం వార్తల్లో, ఎన్ని ఘోరాలు చూస్తున్నాం. ఎంతమంది స్త్రీలు చంపుతున్నారు, ఎంతమంది స్త్రీలు పురుషుల్ని చంపేస్తున్నారు, ఎంతమంది పురుషులు మార్చేస్తున్నారు, ఎంతమంది స్త్రీలు మార్చేస్తున్నారు, ఎంతమంది తల్లిదండ్రులు బాధ పెడుతున్నారు. వీటన్నిటిని బట్టి ఎక్కువ ఇప్పుడు చూసి బాధపడేది ఎవరో తెలుసా? ఏమియా గ్రంథంలో ప్రాప్తి చెప్తున్నాడు చూడండి. దేవుని ఆవేదన చెప్తున్నాడు. 13వ అధ్యాయము 17వ వచనం. ఏమియా గ్రంథము ఆయులను మీరు ఆ మాట విననొల్లని ఎడల ఈ గర్వమును బట్టి చాటును ఏడ్చేస్తున్నాడు. దేవుని మాట విననందుకు ప్రవర్తకే బాధ ఉంటే మీ గర్వాన్ని బట్టి మానలేదని ఏడ్చేవాళ్ళు అనుకున్నారండి. బాప్తీసుకొని బాప్తీసు పొందిన మానలేదని బాధ ఎవరికైనా ఉండదా? బాప్తీసు పొందిన అతను మోసం మానలేదు, అతను అక్రమంగా సంపాదన మానలేదు, దోచుకోవడం మానలేదు, దుర్వ్యాపారం మానలేదు, మార్పు చెందలేదు. బాప్తీసు అంటే పొందేడు కాదని బాధ బోధకులకు ఉంటుందా, మధ్యవర్తులకు ఉంటుందా అంటే లేదు. కానీ అప్పుడు ప్రవక్తలకు ఉంటుంది. ఆ ప్రవక్తలలో ఒకటి ఒక పెద్ద ప్రవక్త ఎవరంటే ఇర్మీయా. ఎవరిని బట్టి? ఇశ్రాయేలు ప్రజలకు బోధిస్తున్నా వారి గర్వాన్ని బట్టి వినట్లేదు. వారి గర్విష్ఠులై ఉన్నారు. మాకు గుడి ఉంది, అయ్యారు ఉన్నారు, ఆస్తి ఉంది, ఒక మిషన్ ఉంది, ఒక సంస్థ ఉంది, ఒక ఆదాయం ఉంది అని అనుకుంటే ఎవరు మారదండి. అది ఏంటనుకుంటున్నారు? దేవుడు చెప్పుకోవాలి, దేవుడు చెప్పుకునేలా బ్రతకాలి. నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాదు. అందుకే ప్రవక్తే బాధపడుతున్నాడంటే ప్రవక్త వెనకున్న దేవుడు మనసు ఎలా ఉంటుందో చెప్పండి. చిన్నవాడికి నీకే కన్నీళ్ళు వస్తాయే, చూసినోడికి నువ్వే అమ్మవారిని తిడతావే, చూసినోడికే బాధ వస్తుంది. కొన్ని యాక్సిడెంట్లు చూస్తే, కొన్ని ప్రమాదాలు చూస్తే, కొన్ని మోసాలు చూస్తే, కొంతమంది స్త్రీలు చేసే నీచమైన కార్యాలు చూస్తే ఏం పని వాళ్ళు గురుకోలేరు, ఏం పని వాళ్ళు గురుకోలేరు, ఈ పనేనా, ఇది వరసేనా, ఈ పద్ధతేనని ఆవేదన కలిగిన వాళ్ళు బాధపడుతుంటారు. కొంతమంది అలవాటుగా బాగుందని అలా వస్తారు, బాగుంటారు, గురితే బ్రతుకు మాత్రం మార్చుకోరు. ఇలా మారణ బ్రతుకు నిమిత్తము పైకి భక్తు ముసుకులో ఎలా ఉంటే కన్న తండ్రికి ఎలా ఉంటది? వాడు అలా ఉన్నాడు కానండి, మా మాట వినలేదు వాడు. మరి నీ గర్వాన్ని బట్టి సాటుని ఏడ్చిను. సాటుని ఆడాలంట. కొంతమంది సాటుని, కొంతమంది పిల్లలందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అన్న ముందు ఏడవ, అలా ఏడవడం కాస్త బాగా సిగ్గుతారు. అయ్యో ఇంత అన్నాడు, అంటున్నాడు, ఎక్కువగా పక్క గొప్ప అన్నాడు, చూసేప్పుడు ఎలా అయిపోతే బతుకుంటారని లోపల పురుగుపోతూ కృషించిపోతూ జ్ఞాపకం కన్నీరు పారుస్తూ అలా ఉంటుంటారు చాలా మంది. అయితే ఏడవడం, ఏడిస్తే అందరూ వస్తారు కదా, ఏడిస్తే అందరూ నవ్వుతారు. కొంతమంది నవ్వే వాళ్ళు ఉంటారు ఏడిస్తే, అదే జరిగితే అవును కదా. అలా చెరపెట్టబడినందున నా నేత్రము బహుగా వరపోయిస్తున్నది, బహుగా కన్నీరు కారుస్తున్నది. దేవుని మంద చెరపెట్టబడింది. ఇశ్రాయేలు ప్రజలందరూ శరణులకు వెళ్ళిపోయారు. ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. అదే ఇరాకు దేశం. అది ఒకనాడు అబ్రహాము పిలిచిన మెసోపోతియా దేశం. ఆ దేశానికి అందరూ రాష్ట్రులుగా వెళ్ళిపోయారు, శరలోకి వెళ్ళిపోయారు.
దాన్ని బట్టి ప్రవక్త బాధపడుతున్నాడు. ఇంకో ప్రాప్తం చూడండి 33వ అధ్యాయము యెషయా గ్రంథము 33వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 7వ వచనం. వారు చూరులు బయట రోదనము చేయుచున్నారు, సమాధాన రాయబారులు ఘోరంగా ఎత్తుచున్నారు. వారు చూరులు. ఎవరు చూరులు అంటే యుద్ధవీరులు ఏడుస్తున్నారు. యుద్ధవీరులు కూడా చేత కాలేదు. దేవుడు ఉగ్రత ఎవరికి అసలు ఎవరు అడ్డుకోవడానికి లేదు. జలప్రలయం వచ్చినా పర్వాలేదు అనుకున్నారు నోవా కాలంలో. ఎవరు నిలబడ్డారు చెప్పండి? ఎవరైనా అడిగారా? నా వారిలో నా కుటుంబం 80 తప్ప మిగతా వారు జలప్రలయం రాకముందు నేడుంది, అంతస్తులు ఉన్నాయి, మిద్దులు ఉన్నాయి అనుకున్నారు వాళ్ళు. దేవుని కోపం జలప్రలయంగా మారితే ఎవరు నిలబడలేదు. అలాగే ఇక్కడ సూర్యులు కూడా ఏం చేయకపోతున్నారు? ఎందుచేత? దేవుని ఉగ్రత. మీరు నా మాట వినలేదు కాబట్టి పక్కన ఉన్న దేశానికి మిమ్మల్ని అప్పగించేస్తున్నారు. మీరు పైన భక్తులుగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అన్యాయంగా పరిపాలన చేసేవాళ్ళు వస్తుంటారా? ఇప్పుడు అన్యాయమైన దోపిడీ పరిపాలన ఎందుకు వస్తున్నాయి? మనుషులు జీవితాలు బాగలేదు. మనుషులు తిరుగుబాటుదారులుగా ఉన్నారు, గర్విష్ఠులుగా ఉన్నారు, అహంకారులుగా ఉన్నారు, ఒకరిని కొట్టి ఒకరు ప్రతి వారిగా ఉన్నారు, పర శరీరాన్ని అనుభవించే వారిగా ఉన్నారు. కుటుంబాల్లో నీతుందా? భార్య భర్తల్లో నీతుందా? ఇరుగుపడి వాళ్ళలో నీతుందా? ఎక్కడో నీతుందో చెప్పండి. అవినీతి 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 అంతం చేస్తామని ప్రకల్పాలు కలిగేవాడే ప్రతి ఒక్కరను. ఎవరు చేయగలరండి? చెయ్యాలంటే దేవుని మాట గురి అవినీతితో బ్రతికేవాడు చెప్తే ఎవడు వింటాడు? తాగుబోతు తనతో ఉండి నేను ఇది తీసేస్తానంటే ఎవడు వింటాడు? ముందు నువ్వు మారరా, ముందు నువ్వు సరి చేసుకోవాలని చెప్తాడు. దేవుడు సరి చేసేవాడే సమర్థుడు. వినాలి, వెనకున్న వాళ్ళు వినాలి పిల్లలు. కనుక ప్రిమిరెడ్డి వాళ్ళ సమాధాన రాయవారు ఏం చేస్తారంట? ఘోరంగా ఏడుస్తున్నారు. సమాధానం పరిచేవారు ఎవరు? ప్రవక్తలు. సమాధానం యాగం చేద్దాం, దేవునితో కలుపుతాం, దేవుని మనసు చెబుతాం, బాగు చేద్దాం అనుకున్న రాయవారు కూడా ఏం చేస్తారంట? ఏడుస్తున్నారంటే ఎందుచేత? ఘోరంగా ఏడుస్తున్నారు. ఇప్పుడు ఎవరికైనా ఆవేదన కానీ లోకాన్ని చూస్తే బాగుందా? సంతోషం ఉన్నాము చేతులెత్తండి, ఆనందం ఉన్నాము చేతులెత్తండి, ఉత్సాహం ఉన్నాము చేతులెత్తండి అంటున్నాం. ఏకోసారండి, ఏకోసారి నీకు ఏం తెలిసిందని ఒకసారి అక్కడ పరవసం ఉందని ఒకసారా? పక్కన వెలుగుతున్నదని ఒకసారా? తేడాగా ఏమైనా పక్కన ఉన్నాలని ఒకసారా? లేదని వస్తారా? దేవుడి జ్ఞానాన్ని వినటానికి వెళ్తున్నాను, వాక్యాన్ని విని శ్రద్ధగా రాసుకుని దాని ప్రకారంగా నడుచుకోవాలని సిద్ధపడి వస్తే ఆ సిద్ధపాటు మీ తండ్రి చూడాలి, ఆ ఆసక్తి ప్రవక్త చూడాలి, సేవకుడిని చూడాలి. దేవుడితో సమాధాన పరచాలని ఇశ్రాయేలు ప్రజల మధ్యకు వచ్చి ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఎవరు? యెషయా గారు. ఒంటి మీద బట్టలు కూడా వేకడైన క్లాత్ మాలకు చుట్టుకొని గోలి బట్ట కట్టుకొని బూడిదలు దొరుకుతూ ఈ నీళ్ళు చెప్తున్నాడండి. ఈ వేళ చక్కగా ఎంచెట్ వేసుకొని చెప్తున్నారు. కానీ ఎవరు లేదు. కోట్ వేసుకొని సూట్ వేసుకొని చక్కగా పార్మేశ్వరు వచ్చి చెబుతున్నాం. మనకు బాధ ఏమైనా ఉందండి? బాగున్న వాళ్ళు ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు పట్టారండి, మనం పడక్కర్లేదని అనుకుంటాం. బాగున్న వాళ్ళు కేసులు వేరే. ఏ బాధ లేని వాడు ఏ చెట్టు కింద ఎక్కడ బాగా కూర్చుంటాడు. ఈడితే కాదు తన మొత్తం ఎవరైనా పెడితే ఏ కూర్చుంటాడు. ఏ బాధ ఉంటుంది అక్కడ నీకు గమనించడం కదా. కాపం చేయకూడదు. బాధ్యత కలిగినట్టు ఖాళీ ప్రజలు చేసుకోవాలి. బాధ్యత కలిగిన వారిని ప్రవక్తలు సమాధానం పరచాలని ఎంతగా చూసేమో వెళ్ళలేదే. దేవుడు బ్రతుకున్నా కానీ మా పని లేదు, నీకు వారం చూస్తున్నాని, నీకు కష్టం వచ్చినా దేవుడిని మాట ఏంటి? అయ్యో దేవుడు నీ మాట వినలేదు, నేను చెప్పేవయ్యా అని ఏం చెప్తారంట? సమాధాన రాయవారు ఎవరు? దేవుని సేవకులు, ప్రవక్తలు. యెషయా ప్రవక్త
ఆయన కూడా ఏం చేస్తున్నాడు? 7 సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుతున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే దేవుని కష్టం వారికి అర్థమయ్యింది. మనుషుల కష్టాన్ని కూడా చూస్తున్నారు. అయ్యో దేవుని మాట అంటే ఈ బాధ ఉండేది కాదు కదండి. దేవుని గురించి వాస్తవంగా తెలియాలి. 22:4 చూడండి. అదే గ్రంథం గ్రంథం 22:4. నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను, నాకు విముఖులై. నేను సంతాపం కలిగి ఏడుస్తున్నాను అంటున్నాడు. ఎవరి గురించి ఎవరు లేరు. ఏం అర్థం చేసుకోండి కన్నీరు పరుస్తున్నాడంటే దేవుని మాటలు విన్న తర్వాత దేవుని బాధ, దేవుని కష్టాన్ని, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు ఈ ప్రజలంతా అని చెప్పిన మాట విన్న తర్వాత ఆ భక్తులకి ఏం కలిగిందంటే అయ్యో ఇంత బాధలో ఇంత కష్టం ఉందా? మేమేమో తిని తాగి భార్యతో సుఖంగా పిల్లలతో సుఖంగా ఉంటూ పైకి భక్తి చేస్తున్నాం, ఈ పరికరం అంటే వెళ్ళలేకపోతున్నాం. చాలా మంది ప్రవక్తను దేవుడు పిలిచి నా పని చేయడానికి బాబు నేను చేయలేమన్నారు చాలా మంది. కానీ తర్వాత కన్నీటిని కాచి చేశారు. ఇది కదా ముందు చేయలేమన్నారు, ముందు కుదరదన్నారు, ముందు నిలబడలేమన్నారు. ఒక్కసారి ఆయన కష్టం చెప్తారు. మనుషులు లేకున్నా పేపర్ చెప్పాడు, మన లోకమంతా నశించిపోతున్న విధానం చెప్పాడు. అందరూ ఇలా నశించిపోతున్నారు. నశించిపోతున్న వారి కోసం పొరుగు వారిని ప్రేమిస్తే అడుగుతావా? నీ పక్కన ఉన్న ప్రాంతాన్ని ప్రకటించవా? వాస్తవాలు చెప్పవా? నీ భోజనం నువ్వు తింటావా? నీ గుడిలోనే నీవు ఆరాధన చేసుకుంటావా? నీ గుడిలోనే నీకు దేవుడు ఉంటాడా? దేవుడు నీలో ఉండాలి, గుడిలో గుడిలో ఉండదు. నీలో ఉంటే ఆయన కష్టం నువ్వే చెప్పాలి, గుడి చెప్పదు. కరెంట్ ఉంటేనే మైక్ పనిచేస్తుంది. దేవుడు మనకి శక్తించాడు కరెంట్ మనకి. అదే ఆత్మ 2% చెప్తాడు. ఆ ఆత్మ ఇచ్చాడు, వాక్శక్తి ఇచ్చాడు, నువ్వు చెప్పాలి. అందుకే ప్రవక్తలు చెబుతున్నారు. అయినా సరే దేవుడిలో ఉన్న ఆవేదన, ఆత్మ ఘోష ఇంకెవరికి చెప్తున్నారు చూడండి. ఒక్కరు కాదండి, వస్తున్న తరాల్లో ఉన్న వారందరికీ చెప్తున్నాడు. ఇంకా అద్భుతం ఏంటంటే ప్రకృతికి చెప్తున్నాడు, సృష్టికి చెప్తున్నాడు దేవుడు, దేవదూతలకు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. 1వ అధ్యాయం 2వ వచనం గట్టిగా చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసింది. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను. ఒక వాస్తవాన్ని చెప్తున్నాడు ప్రకృతికి. ఆవిడయ్యా వింటున్నావు, నువ్వు చెప్పకముందే చూస్తున్నావు. మన పైన పొడిగా ఉంది ఆకాశం, ఏం తెలియదని అనుకోలేదు. మన అభివృద్ధి అవ్వలేదు కదా, అవ్వలేదు కదా, అభివృద్ధి కూడా అవ్వలేదు కదా అనుకుంటాం. ఆయన ఆకాశం ఏదనుకుంటున్నారు? అది సృష్టి. ఇంకేటనుకుంటున్నారు? వృత్తి అంటే దేవదూతలు, ప్రత్యక్ష సాక్ష్యం. మన దేవుడు భూమి వీరు దేవతలు లేదు, అది అవుతుందే. నువ్వు దేవి అన్నారు కాదు, దేవుని దూత. నువ్వు అడుగు పెడుతున్నా కూడా అడుగులని ఎక్కడ పెడుతున్నది? భూమి మీద నువ్వు చేస్తున్న నేరాలు ఎక్కడి నుంచున్నావో, ఏం చేస్తున్నావో, ఎలాంటి దోపిడీ చేస్తున్నావో, ఏం చేస్తున్నావో అన్నీ రికార్డు అయిపోతుంది. ఈ సాధ్యం అయిపోతే ఆగిపోతాయి. మనలో సాధ్యం వెళ్ళిపోతే మనం వెళ్ళిపోతాం. కానీ నేల కానీ ఆకాశం కానీ అలాగే ఆ వీడియో తీరు, ఆ వీడియో అలా ఉంటారు. వస్తున్న వాటిని కోటలో అలా తీరులే అనుకుంటే దానికి వచ్చేవి లేదు. మనం వీడియో పెట్టి మాకు పెళ్ళి అయిపోయి మళ్ళీ పిల్లలు పుట్టిదాకా తెలుసుకోండి. బాగే రూపాయలు వచ్చేది దానికి. అదేనండి, ఆకాశవాన్ని ఆలకించు, భూమి నువ్వు చెయ్యకము. నేను పిల్లలను పెంచి నది చేశాను కదా, ఈ మధ్య వాళ్ళ కన్నాను
ఎంత కుర్రడో తెలుసు కదా, ఎలా రోగం తెలుసు కదా, ఎంత ఖర్చు పెట్టామో తెలుసు కదా. అలా గీసిన కుర్రాడు ఎలా తయారు చూడండి ఒక ఇరుగుడు అని చూసి ఆవిడ కొట్టడానికి వాళ్ళ కుర్రాడు ఊరి ఎట్లా ఊరు ఇవన్నీ అన్నం ఉన్నాం ఎలా చేసి నా ఎక్కువ ఏంటి అని నువ్వు అంటున్నావు. ఒకప్పుడు నువ్వు పని ఏంటి నీ పద్ధతి ఏంటి, ఎంత కష్టపడాలి తల్లిదండ్రులని యూపుడు వారు కూడా చేసినా సరే మొత్తం నేను వ్యవసాయం కూడా చేసుకుంటాను అదే దూడేస్తారు అనుకుంటాను. తల్లిదండ్రులు బాధపడుతుంటారు. అందుకే దేవుడు అంటున్నాను, నేను పిల్లలను కానీ గొప్పవారు మనం ఊరి మీదకి వచ్చిన తర్వాత 60-70 సంవత్సరాల కాలంలో 60-70-80 100 కేజీలు బరువున ఆకారంలో చేశాం మనం. మన ప్రారంభ జీవితం యొక్క చిన్న నీతితనం తండ్రి దగ్గర నుంచి చిన్న కణానికి దేవుడు 60 కేజీల ఆకారానికి తీసుకొచ్చాడు, 70 కేజీల ఆకారానికి తీసుకొచ్చాడు. చెవులు ఇచ్చాడు, నాలుగు ఇచ్చాడు, మనసు ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు, ఎంతో అందమైన రూపాన్ని ఇచ్చాడు. ఈయన రూపం ఇస్తే శరీరాన్ని చూసుకొని మురిసిపోతున్నాడు తప్ప నేను కలుగు చేసిన తండ్రి లేవనాలైనా జ్ఞాపకం చేసుకున్నావా? నా ఇష్టం నా బ్రతుకుంటావా? ఇది నాకు తల్లి గర్భంలో నేను నిలబెట్టకపోతే నీకు ఆకారం ఉందా? నీకు ఆకారం ఉందా? నువ్వు భూమి మీద ఆకారం అని చెప్పు. అమ్మో కలుపును పడ్డాడు ఆడో మాకు తెలియదని సంతోషపడ్డాను తప్ప తల్లికి అది ఎవరు తయారు చేస్తున్నారో మనసులో ఎవరికైనా తెలుసా? ఆనందాలు పండుగలు చేసుకుంటాం, పీళ్ళు పంచుకుంటాం, ఆటల మీద పీళ్ళు అన్ని మొత్తుకుంటూ పోతాం. కారణం ఎవరు తెలుసా? దేవుడే. ఉదయం ఆకార ఆవిర్భావం నేను పిండమని అయి ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. పిండంగా ఉన్నప్పటి నుంచి చూస్తాను. నువ్వు హాస్పిటల్ పుట్టిన తర్వాత నువ్వు చూస్తావు. కొంతమంది పుట్టిన తర్వాత అందరూ అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తారు. కొంతమంది 6 నెలలు అవుతారు, కొంతమంది సంవత్సరం అవుతారు, కాలేజీలో 20 సంవత్సరాలు అయిన తర్వాత చూస్తారు. ఎవరో ఈ శరీరం రాసి నేను ప్రేమిస్తున్నాను 5 అవి 4 చూస్తారు 20 సంవత్సరాలు తేడా వచ్చి ఇంకొకటి చూసి 5 అవి ఇంకొకటి చూస్తారు. ఎందుకు గొప్పవారిగా చేసి ఇలా తయారైపోతున్నారంటే తండ్రి అయిన దేవునికి ఎలా ఉండదని తెలుసా? నేనే కదా ఈ మంది గొప్పవారిగా చేశాను. తెలుసు కదా మళ్ళీ పాట తెలిసేదా? మీ పిల్లల గురించి చెప్తే మాత్రం ఏం చేయగలం? వారే కదా గొప్పవారు. మేమంతా సేవకులు. ఎండని ఇస్తున్నాం, వేడిని ఇస్తున్నాం, వాయువుని ఇస్తున్నాం, వర్షాన్ని ఇస్తున్నాం, చల్లదానాన్ని ఇస్తున్నాం, వెచ్చదానాన్ని ఇస్తున్నాం. నువ్వు చెప్పింది నేను దాటిపోలేదు. మీ పిల్లలు ఏమన్నా సరే కానీ అన్నది ఏమన్నా చేద్దామంటే మా వయసులో అంతేగాని ఎవరైనా చక్కలేదు ఎవరు చెప్పారు చెప్పి ఎవరెవరెవరెవరుకో ఆ కొడుకు చక్కలేదు చెప్తే చెప్పా కానీ నేనేమో కొట్టమన్నాను. వాడు మంది కొట్టామండి అగ్నిజాలు ఊరి కూడా చేస్తాం. అది ఏం చేస్తా అది చేయడానికి ఉంటాడు. ఏం చేస్తా బాబు నీ కొడుకుల కోసం మీరు ఎంత చెప్తాను నేను ఏమన్నా ప్రయోజనం పెట్టుకో. అది ఎందుకు కాకుండా ఎరుగులు కానీ గాడి సొంత వాటితోటే తెలిసిపోతుంది. ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే అది ఎంత బాగుంది. మన పుట్టోడు బాగావాలన్నా ఆస్తులు బాగున్నా ఎలాగుంటే వంటలేదు. ఇప్పుడు అలా కాలిపోతుంది అంటున్నాండి చెప్పండి కానీ గురించి చెప్పండి. అది ప్రేమించండి వాళ్ళని నిజంగా వాస్తవాలు అర్థం చేసుకుంటే ఆడితే సొంత వాడిని తెలుసుకుంటున్నా కానీ నా తెలుగు లేదు, నా చెల్లెలకు తెలుగు లేదు. నేను ఇంత కష్టపడ్డాను, వాటిని కన్నాను, వాటికి జన్మనిచ్చాను, వారు బ్రతుకునిచ్చాను, నరులాగా తెలియలేదని చేశాను వాళ్ళ కోసం. అంటే ఎంత బాగుందండి. బాగుందా లేదా? కన్న దగ్గర మాటలంగా ఏమంటే రాబోయే మాటలా బాబుల మాటలండి. ఎక్కడ ఐగుప్తు దేశంలో నానా బాధల్లో ఉండి ఇబ్బంది పడుతున్నారంటే మోసేని పంపించి విడిపించి అరణ్యంలో తీసుకొస్తే అలా తీసుకొచ్చి మీ దేవుడే యెహోవా నేను తప్ప వేరొక దేవుడు లేడని ఆజ్ఞించి ధర్మశాస్త్రం ఇచ్చి పదార్థంలో మొట్టమొదటి ఆజ్ఞిస్తే అలాంటి ఆజ్ఞగా దేవుడు చెప్పినా సరే చీరాయి పర్వతం మీద మోసే గారు ఇలాగ ఆజ్ఞించడానికి వెళ్తే
ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేసుకున్నారట? ఒక దూడను చేసుకున్నారు. బంగారాలు అందరి చెవుల్లో ఈ మూతుల్లో అన్ని పోగు చేసి అప్పుడు వారు ఓ ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి రక్షించిన దేవుడు ఈ దేవుడిని ప్రసంగం ఏదో అయ్యారైనా ప్రసంగం కూడా మన ప్రసంగం రాదా? మోసే గారు లేదు 40 రోజులు 40 రోజుల శరీర పర్వతం మీద ఆజ్ఞ చేయడానికి వెళ్ళిపోయాడు. అంత టైం పట్టింది ఆజ్ఞ చేసేసరికి. ఆ టైంలో దేవుడు గుర్తు వచ్చేసిన అప్పుడు గుర్తులేదు. మోసే ఏమయ్యాడో మాకేం తెలియదు. అంటే ఇప్పుడు వీళ్ళకి భక్తి వచ్చేసింది. అందరూ దూరం చేసుకుని ఏమంటారా? ఓ ఇశ్రాయేలు ఐగుప్తు దేశము నుండి నడిపించిన దేవుడు కదా పెద్ద దూడపై తెప్పించిందని చెప్తున్నారు. మీరు ఎలా ఉంటారు చెప్పండి? దూడపై ఒక నోరు లేని దూడను నువ్వే రప్పించేవని ఊహిస్తున్నారు. కన్న తండ్రిని కాదని ఎవరినో డాడీ అని పిలుస్తుంటే సిగ్గుంటారు కదండి. ఎవరైనా పిలిస్తే అలా పిలిచేవాడు ఎవరైనా ఉన్నారా? లోకంలో ఉంటే ఉండదు. కానీ దేవుని విషయంలో కూడా ప్రకృతిని ఆరాధించేవారిగా, ఒక దూడను ఆరాధించేవారిగా దేవుడు ఎంతో కష్టపడి అద్భుతాలు చేసి మోసేని ఏర్పాట్లు చేసి రాత్రనగా పగలనగా నడిపిస్తుంటే ఇదే దేవుడు నేను నడిపించేది. అప్పుడు అంటాను దేవుడు మోసే అత్యంత కొండ దగ్గర వెళ్ళి అందరినీ నాశనం చేస్తాను, నేను అందరినీ బ్రతికిస్తాను, నీ ద్వారా మరలా సంతానాన్ని అభివృద్ధి చేస్తాను. చేయగల కదా? నా మరో కుటుంబాన్ని ఇచ్చి మళ్ళా ప్రపంచాన్ని మళ్ళీ రీమౌంట్ చేయలేదా? మరి కట్టలేదా? మోసే బ్రతిమలాడుతున్నా చదువుతాడు. ఆ యజవంత చదువుతాడు. అప్పుడు మోసే బ్రతిమలాడుతున్నట్టు అలాగే దూరు మోసే దేవుడైనా సందర్భంగా తర్వాత ఆ విషయాలు తెలిసి అనుకోదు. దేవుడు మనసు ప్రేరేపడానికి తెలియదు. మోసే బ్రతిమాలనుకుంటాడు. దేవుడు ఒప్పుకొని వాళ్ళని ఆశించి సరే అదిలో నడుస్తున్నాడు. నడుస్తున్నప్పుడు రోజు వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే మన్నా భోజనం ఇచ్చాడు. వాళ్ళు ఏమి ఇచ్చాడంటే మన్నా. 40 సంవత్సరాల కాలం కాదు మార్గభోజనం నడుస్తుంటే 6,03,000 మంది జనులు భోజనం చేయాలి. పాపలు ఎక్కడి నుంచి చేయాలి? పాపలు మోసుకోవడానికి ప్రత్యేకంగా లారీలు ఉండాలి. అప్పుడు గాడీలు ఉన్నాయా, ఆటోలు ఉన్నాయా, విమానాలు ఉన్నాయి, చెప్పండి ఏమున్నాయి? దేవుడు అనుకున్నాడు నా అద్భుతం ఏంటో తెలియాలి, నా శక్తి ఏంటో తెలియాలి, నా బలాతిశయం ఏంటో తెలియాలని వండాబెట్టిన భోజనం ఆకాశంలో ఏం చేశారంట? కొడిపించాడు మన్నా. అది తిని కొద్ది వీళ్ళకి నిజంగా 4 గంటల నీళ్ళు అయిపోయాక మాకు రోజు ఇదే స్వామిలేనా అన్నట్టుగా. అంతేగానే ఆడవాళ్ళు అనేది మార్కెట్ లో ప్రతి కుళ్ళిపోయింది, డెట్ అయిపోయింది, అన్ని అమలైపోయి అలాగే నిజంగా అందరికి ఎలా వచ్చిందండి? ఎలా మాట్లాడుతుంది చూడండి ఒకసారి. సంఖ్యాకాలం 11 అధ్యాయం, సంఖ్యాకాలం 11 అధ్యాయం 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనం మాంసాపేక్ష అధికముగా కనపరచగా వారి మధ్య ఏమన్నారండి? మిశ్రిత జనం. వారు దేవుడి పిల్లలు కాదు. దేవుడిని బట్టి దేవుడి కార్యాలను బట్టి బాగుండి ఇంట్లో వచ్చేస్తాడు. కలిసి దినాన్ని కలిసి లేదా ఆడేం చేస్తాడు? మనం తాగుతామా, తింటామా, మన ముందు ఆడి మారిపోతారు అని అనుకున్నారు. మన తల్లిదండ్రులు మారిపోతారని అబ్బాయి మారిపోతారు. కొంతమంది మారరు. ఈ విసర్జన ఎలాంటి ఎక్కడైనా పందిని చూసినా, కోడి చూసినా, కోడి బాగుంటది, కుక్క బాగుంటది, ఈ పని చేద్దామా, ఈ కోడి చేద్దామా, ఏ మాటలు ఎలా చూస్తారు? ఏ పని చేస్తారు, ఏ పని చేయాలి, ఎక్కడ దగ్గర కూర్చొంటారంటే విశ్వత జనానికి ఇప్పుడు కూడా ఎక్కడ తినేద్దామా, ఏం తినేద్దామా అనే ఆలోచన. మిశ్రత జనం అనుకున్నగా రోజు ఈ అడిగి చెప్తుంటే నీకు ఏమని చెప్తున్నా అంటే ఏమి చెప్తే ఏమి చెప్తున్నా కూడా నీళ్ళు కలపలేదు, తొలి తీయకొద్ది ఏమైనా చేయబడుతుందా, చూస్తుంటుందా, వాళ్ళు అడిగిపోతున్నాయి. అసలు ఏం చేస్తారంటే నాకు మాస్ ఆర్థికప్పుడు ఈజీ ప్లేస్ మాసం తెచ్చుకోవడం పొరలేదు.
బానిసత్వం చేసుకుని మోసం పెడతారా? చికెన్ బిర్యానీ పెడతారా? బానిసకాలకి ఏమైనా పెడతారండి? కొంచెం సదుపాయం చేస్తేనే నా జీవనం చేస్తారు. చంద్రబాబు ఏసీ పెడతారు కదా, అప్పుడుగా ఏసీ అంటే ఏదంటే రకరకాల ఏదో అర్థం కదా పెడతారు, ఏదో రకరకాలైన ఆ పిక్చర్ మొత్తం సెట్ చేశారు. అది ఎవరైనా ఏదైనా చేద్దామంటావు ఒప్పుకోరు కదండి. కానీ ఇక్కడ మాంసాపేక్ష కలిగిన ప్రజలందరూ కూడా ఎవరు అధికంగా కనపరిచారట. ఇశ్రాయేలు ప్రజలకు అక్కడ ఏమో పలు భోజనం ఆ నూకలానం తప్ప చాలా తప్ప అంటే ఎత్తుది ఏమీ లేదండి. కానీ అక్కడ ఏం తినాలని చెప్పుకున్నారు వీళ్ళు? ఏం తిన్నారంటారంట? కాకినాడ రెస్టారెంట్ లో ఉన్న మీరు చెప్పని చెప్తున్నా చూడండి. అక్కడ చేపలు, బీరకాయలు తిన్నారట, దోసకాయలు తిన్నారట, అదే కూరగాయలు, ఉల్లిపాయలు, ఎల్లగడ్డలు పడితే ఎలాగా చూసుకున్నాను అదిలో బాకీ బయట చేసి అన్ని ఉంటాయి. ఏం కావాలి అక్కడ ఏం తిన్నారో అన్ని గుర్తు చేసి వెళ్తున్నారు వీళ్ళు. దేవుడు మనల్ని బానిసత్వం నుంచి ఇంటికి ప్రోత్సాహం నడిపిస్తున్నాడు. వంద కట్టను పూజలు చేస్తున్నాం. మనం తిని కూడా పనిచేయదు. అప్పుడు ఆహారం చూడాలని గుర్తిస్తున్నాడని దేవుడు మహిమపరచాలి. కానీ మహిమపరచవలసింది పోయి మాంసం వాళ్ళు ఎవరు పెడతారని ఏడుస్తున్నారు. ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట ఏమీ లేదు. ఆ మన్నా గింజల వలె ఉండేను, ఉరుకులకు. చూడండి ఒకసారి 4వ వచనంలో ఇశ్రాయేలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టిరు. ఏం కావాలంటే మాంసం పెట్టాలి. మాంసం కోసం ఏడ్చారు. కూర కోసం ఏడ్చుంటారు. ఎవరి ఎందుకంటే తాగుతాం సరిపెట్టుకునే దినాల నుండి ఏం చేస్తున్నావు ఏం చేయకు కాడేసి స్టేజ్కి వచ్చావు. మాంసాలు పెడతారు. నేను తిన్నా సరే, రాత్రి తిన్నా సరే, ఉదయం మళ్ళీ రసం కానీ ఉదయం ఇంకోటి ఏం చేసినా దేవతని చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించినటువంటి మనుషులంతా నా మగం కూడా మా పెద్దకి నచ్చలేదు, మా అమ్మాయికి అది నచ్చలేదు, నాకు వంకాయ నచ్చలేదు. అంటే ఎవరి మీరు మాకు పవర్గా సూపర్గా ఆరబెట్టి ఎనబెట్టి టైం అనేది తినేస్తుంటే హ్యాపీగా ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఎక్కువ చచ్చిపోతారు, కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది. ఇలాంటి విషయాలు ఏమిలో ఆరోగ్యకరమైన పుట్టుతాయి. వాళ్ళు ఏడుస్తుంటే దేవుడికి ఎలా ఉంటే చెప్పండి. మీకు ఎంత శ్రమ పడి ఒక వాగ్దానం చేసిన దేశాన్ని తీసుకెళ్తుంటే ఇక్కడ భోజనం కోసం ఏడ్చి చేస్తారు మీరంతా. చాలా పాపం వచ్చింది. దేవుని బాధ లేదు. ముస్లిం బాధపడ్డాడు. దేవా మరి టన్నా, 1 టన్నా, 10 టన్నా, 1 టన్నా, 7 టన్నులు మాత్రం తేగలమా? అలా మాట్లాడుతుంది ఏడాది అప్పుడు ఎవరికైతే మేము ఎక్కగలమా అని మోసే కూడా బాధపడ్డాడు. మోసే బాధపడదు. నిజంగా ఆ సమయంలో కూడా దేవుని బాధ కలిగించారు. కాబట్టి దేవునికి బాధ కలిగించినటువంటి మనుషులు లేరండి ఆదాము నుండి. ఇశ్రాయేలు కానీ, ప్రారంభంలో ఉన్న వారు కానీ, అశ్షూరు వారు కానీ, బబులోను వారు కానీ, మాదియ పారిశుకులు కానీ, ఇండియన్స్ కానీ, ప్రపంచ దేశాల్లో ప్రతి మనిషి కన్నతండ్రికి ఏం చేస్తున్నారు? కన్నీరు కనిపిస్తున్నారు. ఆయన కలిగిస్తున్నారు. అందుకే నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను. వారు నా మీద దేవుడెవరు? ఆ దేవుడి మాట మేము ఎందుకు వినాలి అని అందరూ త్రావతకి ఏకమగా పనికి వాడిన వారు అయిపోతే తండ్రి సంతోషంగా ఈగల మీద కూర్చోగలండి. అందరూ త్రావతకి ఏకంగా ఏమైపోయారంటే 3:11, 3:10 వచ్చిన ప్రౌఢ పత్రికలు చూస్తే 2 పత్రిక 3:10, 11 ఈ వచనం చదివితే అందరూ త్రావతకి నీతివంతుడు లేడు, ఒక్కడు లేడు. మన గర్భాన్ని పుట్టిన కూడా ఎవరు పనికి రాకపోతే మన బ్రతికి ఎలా ఉంటుంది? దేవుని పిల్లలు దేవుని కారణంగా బ్రతుకుతుంటే ఆ దేవుడికి ఎలా ఉంటుంది? అన్న తండ్రి మనస్సులో క్షోభ, ఆవేదన పెరుగుకి ఆయన కన్నీరు రావటమే. అయితే ఆయన ఆవేదనే ఆయన పిల్లలైన ప్రవక్తల ద్వారా చెప్పడం ప్రారంభించారు.
అందుకే ఆరాధ్యాయంలో ఎస్ఏ గ్రంథంలో అంటున్నాడు ఆయన 8వ వచనంలో, ఆరాధ్యాయం 8వ వచనంలో, నేను ఎవరు పంపేదను, అప్పుడు నేను ఎవరు పంపేదను, ఆ నిమిత్తము ఎవరు పోవులని ప్రభు చదువుగా. ఈ పరలోకంలో ఉన్న సందర్భం ఎస్ఐ గారు దర్శనం ద్వారా చూస్తున్నారండి. ఇక్కడ మనకు అంతా ఏం దర్శనం లేదు. తెల్లవారుజాము కూటు మాలను కాటి మాలను అట్లా నిద్రపట్టిన ఏ వస్తుంది, దానికి అర్థం ఉంటుంది, అర్థం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. మనం అల్లుకోలే సొంతంగా. కానీ ఇక్కడ వాస్తవమైనది, జరగబోయేది, జరిగేది, ప్రజలకు ఏ విధంగా, మనుషులు ఏ విధంగా మారాలని చెప్పే కాలం అది. అప్పుడు దర్శనం, ఇప్పుడు కాదు. ఆ దర్శనములో దేవుడు నా లోకం, ఆ దేవుడి చుట్టూ దేవదూతలు, కొన్ని దేవదూతల రెక్కలతో మొఖాలు కొప్పుకుంటున్నాయి, కొన్ని దేవదూతల రెక్కలతో కాళ్ళు కొప్పుకుంటున్నాయి, మరలా రెండు రెక్కలతో ఎగురుతున్నాయి. ఎగురుతూ ఏం చేస్తున్నాయంట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవునికి దాన ప్రతిగానాలు చేయడం, పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు ఆయన. ఆ దర్శనంలో ఎంతమంది పాటలు పాడుతున్నా, గాన ప్రతిగానాలు చేస్తున్నా, దేవుని మనసులో ఏముందో తెలుసా? దేవదూత పాటల్లో ఉండి పొంగిపోలేదండి. మన ఎక్కడ ఉత్సవాల్లోకి వెళ్ళేవాడు కూడా రికార్డింగ్ డ్యాన్సులు ఆ పాటల్లో పొంగిపోయి 10 అయిపోయి అయిపోయినాయి, ఈ పాట అయిపోయినాయి. ఇక బాగా వస్తాడు మా రాజు అలా వస్తుంటున్నారు. ఆయన పూజలు అయిపోయి కొడుకో తప్ప ఆయన రాడు. అంటే ఆ పాటలో ఏమైపోతారు? మామూలు ఏదైనా పాట వస్తున్నారు, ఉల్లిపాయలాంటి పాట వచ్చిన ఏమైపోతున్నారు. ప్రతి ఒక్కరికి ఒక పాట గుర్తింపు మన నాటలు చేసిందండి. ఒక తెలంగాణ, ఒక ఇంకొకరు, ఒక గాలి, ఒక వారి రకరకాలైన దీనిలో నిజంగా జాగ్రత్తలు ఏం చేస్తున్నాయంట? ప్రతిగానాలు చేస్తున్నాయంట. ఆరాధ్యాయంలో వచ్చిన వరకు చదివితే ఆరాధ్యాయులు మొదటి నుంచి చదువుకోండి. ఆ కంఠస్వరము వలన గడప కొమ్మలు పునాదులు పగులుచు మాకైతే బీటీఎస్ నీళ్ళు ఇవి కేవలం దేవదూతలే నోటి చేత శుద్ధిగానాలు చేస్తున్నాయి. అవి రోజు శుద్ధిగానాలు చేస్తున్నా కొట్టుకుపోలేదు. అదే కదండి అవి ఎవరితో మిలియన్ కొట్టుకెళ్ళడానికి చదువుబాబు గాన ప్రతిగానాలు, అంత గాన ప్రతిగానాలు చేస్తున్నా. మంచి పాటగాలు బాగులేదు, ఈ పాటలో ఉండిపోతానని అనలేదు. కానీ ఏం పాపాలు వేయాలి, పాట పడుతుంది, నా గురించి ఎవరు పోతాను. అందుకే దర్శనం చేస్తున్నాడు. నేను దేవుడు బాధ చూశాడు. ఏంటి దేవుడు కళ్ళలో ఉన్నాడు? దేవుడు ఆందోళనతో మాట్లాడుతున్నాడు. ఏంటి? నేను ఎవరిన పంపేదను, నా నిమిత్తం ఎవడు పోగును, ప్రభు సెలవీయగా అంతట నేను సిద్ధగించుము. అయ్యా నేనున్నాను, నన్ను పంపించాను అంటున్నాడు. దేవుడు ఎలా మాట్లాడేటప్పుడు పూర్వకాలంలో నానా సమయాల్లో నానా విధాలుగా మన పితరులతో మాట్లాడిన దేవుడికి మాటలు అర్థం చేసుకుంటూ రాకపోతుంది. దేవదూతల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవక్తల ద్వారా అన్ని విధాలుగా వచ్చింది వాటికి. కాబట్టి నేనున్నాను, నన్ను పంపమని ప్రవక్త చిత్తం నేనున్నాను. అందుకే సమాధాన రాయబారులు వారు. ఏంటి సమాధానం? దేవునితో సమాధానం పరచడానికి రాయబారులట. ఒక ప్రజా ప్రతినిధులు, ప్రజాస్వామ్యులు ఎలా ఉంటారు, అలాగే దేవుని స్వాధీనంలో ఎవరున్నారట? సమాధాన రాయబారులుగా మీ కష్టాలు చెబుతాం, మీ కన్నీరు చెబుతాం, మీ బాధ చెబుతాం, మీలో ఉన్న ఆందోళన ఆవేదనంతా తెలియ చెబుతాం. అంటే నన్ను పంపించే రాయబారి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా, తండ్రి నేనున్నాను, నీ బాధ చూస్తున్నాను, నీ తండ్రి చూస్తున్నాను. రోజు తండ్రి చాలా ఉన్నాడు. కేవలం ఎస్లీని పంపించాను, ఇండియాను పంపించాను, భక్తులందరినీ పంపించాను. ఏం ప్రయత్నం లేదు. నాదేంతో ఇప్పటికైనా టైం రాత్రి నిద్రపడతాడు. పిల్లలు ఇంగ్లీష్ చేయకపోతే ఏమన్నా మనశ్శాంతి ఉండదు. అప్పుడు యేసుక్రీస్తు కూడా తండ్రి నేనున్నాను. ఒక ఎస్ఐ ఎలా వచ్చాడు, ఒక ఎన్ని ఎలా వచ్చాడు, ప్రాప్తలు అందరూ వచ్చారు. యేసు ప్రభు కూడా తండ్రి కష్టాన్ని అర్థం చేసుకుని
అందుకే భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్లు ఉంటాయి, అక్కడ బిర్యానీలు ఉంటాయి, అక్కడ కూరలు ఉంటాయి, అక్కడ విమానం ఉంటుంది, అన్ని సదుపాయాలు అనుభవించొచ్చని రాలేదైనా. రావచ్చాడని యేసు ప్రభు రాలేదండి. భూమి మీదకు వచ్చిన ఆయన ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5-7 వచనాల మధ్య కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగ చెప్పుచున్నాడు, మరియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, దేవా ఒక శరీరాన్ని అమర్చితివి, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానని సిద్ధంగా ఉన్నాడు. ఏంటి ఆయన చిత్తం అంటే తండ్రి కన్నీరు చెప్పాలి, తండ్రి బాధ చెప్పాలి, ప్రపంచ మానవాన్ని మార్చాలి. అలాంటి ఆలోచనతో తండ్రి కన్నీటిని ఎరిగి లోకానికి వచ్చిన మహనీయుడే చేసి ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం జరిగిందో తెలుసా, ఆయన కూడా యెరూషలేము ప్రాంతానికి వచ్చి కన్నీరు కార్చాడు. అదే యెరూషలేము ప్రాంతాల్లో యెషయా తిరుగుతూ కన్నీరు కార్చాడు, ఏడ్చాడు. ప్రవక్తలు ఇర్మియా అనేక మంది ప్రవక్తలు కన్నీరు కార్చారు. యేసు ప్రభు కూడా అక్కడ పోయి తెలియజేయన చూడండి ఒకసారి 19 లోకస్వార్త దేవుని కన్నీరు అర్థమైతే ప్రతి ఒక్కరికి కన్నీరు రావాల్సింది. ప్రతి వారు మారిన ప్రపంచాన్ని చూస్తే అన్నకు కలగవలసింది. 1941 ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, యేసు ప్రభువుకి ఏంటండి ఏ బాధలు లేవు, దేవునికి ఏంటండి ఏ బాధలు లేవు అని అనుకోకండి. బాధలు, సమస్యలు, కన్నీరు, ఆవేదన అందరికంటే ఎక్కువగా ఎవరికోకంటే కన్న తండ్రి అయిన దేవునికి, ప్రేమించిన కుమారునికి, బాధ్యతతో పనిచేసిన సమాధానం రాయబారులైన ప్రవక్తలు, అపొస్తలులు అందరూ కన్నీరు కాచి